अंतरायति विलोकशान्तये शान्तपावनमचिन्त्य वैभवं तं नरं वपुषु कुञ्जरं मुखे मन्महे किमपि तुन्दिलं महः शरणं करवाणि शर्मदं ते चरणं वाणि चराचरोपजीव्यं करुणामसृणैः कटाक्षपादैः कुरु माम् अम्ब कृतार्थसार्थवाहं शारदा शारदाम्भोजवदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिः सन्निधिं क्रियात् विमलपटी कमलकुटी पुस्तकरुद्राक्ष शस्तहस्तपुटी कामाक्षि पक्ष्मलाक्षि कलितविपञ्ची विभासि वैरिञ्ची वागर्थाविव सम्पृक्तौ वागर्थप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ गुरवे सर्वलोकानां विषजे भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः। नारायणसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। यज्ञेश अच्युत गोविन्द माधव अनंत केशव कृष्ण विष्णो हृषीकेश वासुदेव नमोस्तुते श्री वासुदेव नमोस्तुते। श्री वेंकटाचलाधीशं श्रियाध्यासितवक्षसं श्रितचेतनमन्दारं श्रीनिवासमहं भजे श्रीनिवासमहं भजे। श्रीशेषशैलसुनिकेतन दिव्यमूर्ते नारायणाच्युत हरे नलिनायताक्ष लीलाकटाक्ष परिरक्षित सर्वलोक श्री वेंकटेश मम देहि करावलम्बम् श्री वेंकटेश मम देहि करावलम्बम्। शिवाय गुरवे नमः 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 शिवाय गुरवे नमः। श्रीमात्रे नमः 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 श्रीमात्रे नमः। श्री विष्णुरूपाय नमः शिवाय 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 श्री वेंकटेशाय श्रीनिवासाय गोविन्दाय नमो नमः। 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 नमो महद्भ्यो ऋषिभ्यो गुरुभ्यो नमः। వాసుదేవమయమైన ఈ సభా సదస్సుకి సవినయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ వెంకటేశ్వర సర్వస్వామి పేరుతో నిన్న ప్రారంభించుకున్న ప్రవచనంలో ఆ పర్వతం యొక్క వైభవాన్ని మనం చెప్పుకున్నాం. ఆ పర్వతం సాక్షాత్ ఆదిశేషువే నారాయణ కైంకర్యం కోసం పర్వత రూపంగా మారితే గరుత్మంతుడు దాన్ని తీసుకువచ్చిన కారణంగా దానికి
శేషాద్రి, గరుడాద్రి అనే నామములు వచ్చాయి. అదేవిధంగా అనేక పేర్లు దానుకునే వృషాద్రి, వృషభాద్రి, నారాయణాద్రి. నారాయణుని నివాసం చేత నారాయణాద్రి అయింది. అది వృషభం అనగా ధర్మము, ధర్మస్వరూపం కనుక అది వృషాద్రి. వృషభము అంటే దాని కథ చెప్పుకున్నాను నేను. మనం వృషభాసురుడినే రాక్షసుని సంహరించిన కారణంగా వృషభాద్రి అయిందని. అంతేకాకుండా వృషభ అనే మాటకి ధర్మము, జ్ఞానము అనే రెండు అర్థములు వేదమునందు కనబడుతున్నాయి కనుక ధర్మాద్రి, జ్ఞానాద్రి. మరొక అంజనాద్రి. అంజనాదేవి తపస్సు చేసిన చోటు కథాపరంగా, కానీ జ్ఞానపరంగా అంజనము అనగానే బ్రహ్మజ్ఞానము అని అర్థం. అది ఇచ్చే వేదమే అంజనాద్రి. నారాయణుడు వేదమునందు ప్రతిపాద్యుడు. ఇదొక రహస్యం. అది వేదానికి మరొక పేరు శ్రీ. ఇది వేదముల్లోనే కనబడుతుంది. మన శ్రీ అనే మాటకు అనేక అర్థములు ఉన్నా వేదానికి మరొక పేరు శ్రీ. ఋచస్సామానయజుగుంషి సాహి శ్రీరమతాసతాం అనే వేదంలో ఒక మంత్రం ఉంది. శ్రీ అనగా వేదమే. వేదముతో ముడిపడి ఉన్నటువంటి నామమును మనం పరిశీలిస్తే వేదమునందే భగవంతుడు చెప్పబడుతూ ఉంటాడు కనుక నారాయణుడైన పరమాత్మ ఎక్కడ ప్రతిపాద్యుడంటే వేదము చేత ప్రతిపాద్యుడు. అది స్వామి గీతలో తానే చెప్పుకున్నాడు. వేదైశ్చ సర్వై రహమేవ వేద్యః వేదాంతకృత్ వేద విదేవతాహం అన్నాడు. అదే మాట విష్ణు శాస్త్రంలో వేదో వేద విద్యభ్యంగో నిన్న కూడా మనం స్మరణ చేసుకున్నాం. కానీ భగవంతుడు వేదవేద్యుడు. వేదము ద్వారానే మనకు భగవతత్వం తెలుస్తుంది. వేదాన్ని అనుసరించి భగవంతుడు తెలుసుకునే మతం పేరు హిందూ మతం. వేద ప్రతిపాద్యుడైన పరమాత్మ. అందుకే అన్నమయ్యకు కూడా మొత్తం ఈ పర్వతం వేదస్వరూపంగా దర్శనమిచ్చింది. పర్వతాన్ని విష్ణుస్వరూపంగా, వేదస్వరూపంగా మనం దర్శించాలి. రాళ్లగా చూడటం ప్రతి వాళ్ళు చూస్తారు, కానీ విష్ణువుగా చూడటం అనేది సంస్కారం వల్లే ఏర్పడుతుంది. మహాత్మునికి అది విష్ణు పర్వతంగా దర్శనమిస్తుంది. మనకు దర్శన శక్తి లేదు కనుక భావనా శక్తి అయినా మనం వినియోగించుకోగలగాలి. వారికి సగదంగా విష్ణు స్వరూపం గోచరిస్తుంది. గోచరించలేని వాళ్ళు భావనతో, శాస్త్రీయ భావనతో, మన ఇష్టానుసారం భావించడం కాదు, అది విష్ణు స్వరూపంగా ఋషులు దర్శించేది కనుక మనం దర్శించలేము కనుక అది విష్ణు స్వరూపంగా భావించాలి. అప్పుడు ఈ భావన సత్య భావన అవుతుంది. ఉన్నదాన్ని భావించడం సత్యం, లేనిదాన్ని భావిస్తే ఊహ. అందుకే భగవద్భావం ఎప్పుడు సత్యమే తప్ప ఊహ కాదు. కొంతమంది మీ ఇమాజినేషన్ అండి, మా ఇమాజినేషన్ కాదండి, మేము ఋషులు అక్కడ దర్శించిన సత్యాన్ని మేము భావిస్తున్నాం కనుక మా భావం సత్యమే. అందుకు ఆ విధంగా చూడాలి అంటే దానికి ఒక ప్రత్యేక అనుగ్రహం కావాలి. ఒకటి మనకైనా తపోబలం ఉండాలి, మనకు తపోబలం లేకపోతే భగవద్ అనుగ్రహ బలమైన ఉండాలి. ఈ రెండూ లేని వాళ్ళకి రాయి తప్పే. ఈ రెండింటిలో ఏదో ఒకటి ఉన్నా మనకు అది భగవత్ స్వరూపంగా దర్శనమిస్తుంది. అది పూర్వజన్మ సంస్కారం వల్ల భక్తితోనైనా భావన తెచ్చుకోగలిగారు. ఒక మహానుభావుడు ఉన్నాడు. ఆయన సరిగ్గా తన 16వ ఏట కొంతమంది యాత్రికులు కలిసి తిరుమలకు వెళుతూ ఉంటే ఏం ప్రేరణ కలిగిందో ఆయన కూడా వాళ్ళ వెంట వెళ్ళిపోయాడు. హఠాత్తుగా అప్పటికప్పుడు పొలంలో పని చేసుకుంటున్నవాడు ఉన్న పాలంగా వాళ్ళ వెనకాల వెళ్ళిపోయాడు. 16వ ఏట వెళుతూ ఉండగా వాళ్ళతో పాటు గోవిందా గోవిందా అని వెళ్తున్నాడు. కానీ వయస్సు రీత్యా ఆయన కొంచెం అలసిపోయి ఒక చోట నిద్రపోయాడు. మిగిలిన వాళ్ళందరూ దాటి వెళ్ళిపోయారు. ఆయన మెలకు వచ్చి మళ్ళీ ఎక్కడ మొదలెట్టాడు. ఈ లోపల ఆయనకు మాట వినబడింది. కమలా మహాదేవి శిశువు కనుగొని బాలక అయీ పర్వతేంద్రంబు లాలిత సకల సాలగ్రామమయము కనులకు ఇది చెప్పు కాళ్ళ నెక్కగా జనదు, చెప్పులు సడలిచి వైచి కనుగొను అని ఒక మాట వినబడింది. అన్నదెవరు? కమలా మహాదేవి, మహాలక్ష్మీదేవి చెప్పింది ఈ మాట. అది కూడా ఎందువల్ల చెప్పిందంటే తన కృపామృతధార తనివి నొందించి ఆవిడకి దయ పుట్టింది. పిల్లవాడి మీద దయతో ఉంటుంది. బాలక ఆయి మహాపర్వతేంద్రంబు లాలిత సకల సాలగ్రామమయం. సాలగ్రామం అంటే విష్ణుశిల అని అర్థం. కనబడిన ప్రతి రాయిని సాలిగ్రామం. సాలగ్రామం అనగా మనకి నేపాల్ దేశంలో ముక్తినాథ్ అనబడేటువంటి విష్ణు క్షేత్రంలో గండకీ నదిలో దొరికే శిలలన్నీ విష్ణు రూపములే. దీనికి ఒక శాస్త్రం ఉంది, సాలగ్రామ శాస్త్రం అని. ఏ శిల ఏ విష్ణు రూపమో చెప్తుంది. అది కొన్ని సుదర్శన సాలగ్రామాలు, కొందరు లక్ష్మీనారాయణ, కొందరు సీతారామ, కొన్ని వీణ వేణుగోపాల, మరికొన్ని నృసింహ సాలగ్రామములు, ఇలా వివిధ సాలగ్రామాలు ఉన్నాయి. వీటికి ఒక శాస్త్రం ఉంది. దొరికాయి కదా అని రాళ్లే కదా అని ఇంట్లో తెచ్చి పెట్టుకోకూడదు. దానికి ఒక పద్ధతి ఉంటుంది. ఇవన్నీ ఉంటాయి, పెద్ద విషయం. అక్కడ వెళితే మనకు దొరుకుతాయట నదిలో. కానీ ఈ పర్వతంలో ప్రతి రాయి సాలగ్రామమేనా అని చెప్పింది ఆ తల్లి. అందుకే లాలిత సకల సాలగ్రామమయం, ఇందులో ప్రతి శిల కూడా విష్ణువే. అందుకు కనులకు ఇది చెప్పు కాళ్ళ నెక్కంగా జలదు. చెప్పు కాళ్ళలో దీనికి ఎక్కకూడదయ్యా అన్నారు. ఎవరికి? కనులకు. మనం వెళ్ళిపోయామంటే అంటే కనులం కాము కనుక అది తెలుసు. గొప్పవారు ఎప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటారండి. వాళ్ళకి గంగ నీరు కాదు అమ్మ, క్షేత్రం మట్టి కాదు దైవం.
అవి సంస్కారాలు. మహాత్మునికి ఇందాక చెప్పుకున్నాం కదా, మహాత్మునికి దర్శనాలు, భక్తులకి సంస్కారాలు. ఏమీ లేని వాళ్ళకి దౌర్భాగ్యాలు, వాళ్ళు తెలుసుకోలేరు. వాళ్ళు తెలుసుకోండి. మొత్తానికి కనులకు ఇది చెప్పు కాళ్ళ లెక్కగా జనదు, నీ చెప్పులు సడలించి కనుగొను కన్నుల కనవచ్చునన్నా. ఒక్కసారి నీ చెప్పులు వదిలి చూడు అన్నది. అప్పుడు పిల్లాడు చూశాడు, చెప్పులు తీసి చూడగానే మొత్తం ప్రతి శిల విష్ణు తేజస్సుతో గోచరించింది. ఎన్ని రకాల విష్ణుమూర్తులు కనబడ్డాయి చెప్తున్నాడు. ఆ రమా నారాయణాకృతి కలిగి శ్రీ రామకృష్ణ లక్ష్మీ నృసింహాది మూర్తులన్నీ ఒక్క మొత్తమైనట్లు వర్తింపుచున్న ఆ వటుకు వీక్షించి మహిత సాలగ్రామమయమవునట్టు బహు విస్మయము నుండి ప్రణతులు నచ్చే. అద్భుతమైన భావం ఇందులో చెప్తున్నాను. రమానారాయణాకృతి అంటే లక్ష్మీనారాయణ స్వరూపములు బహురూపాలతో గోచరిస్తున్నాయి. సీతారామ, రాధాకృష్ణ, రుక్మిణీకృష్ణ, ఇక లక్ష్మీ నృసింహ, సుదర్శన ఇత్యాది సర్వ విష్ణు రూపములు గోచరిస్తూ ఉంటే మహావిష్ణువుల ఆకృతులన్నీ కలిసిన ఒక నారాయణ తేజస్సు ఈ పర్వతములు తెలుసుకుని ఒళ్ళు పులకించిపోయి నమస్కారం చేస్తూ పరవశించిపోయాడు. ఆ పిల్లవాడి పేరు అన్నమాచార్య. ఆయనంటే మహానుభావుడు. ఆ విధంగా దర్శించాడు. ఇప్పుడు చెప్పిన వచనమంతా కూడాను అన్నమయ్య మనుమడు చినతిరుమలాచార్య అనే ఆయన అన్నమయ్య చరిత్ర అని ద్విపద కావ్యం రచించాడు. అందులో వాక్యం మనం ఇప్పుడు చెప్తాం. ఒక్కసారి అనుభూతి ఆయన మనసుకు తగిలిన తర్వాత ఆయన బ్రతుకంతా వెంకటపతి అయిపోయాడు. అలాంటి భక్తుడు ఎక్కడ దొరుకుతాడు? భక్తుడిని తలంచుకోగానే దైవం గుర్తు రావడం, దైవం గుర్తు రాగానే భక్తుడిని తలంచుకోవడం అనే యోగం ఉన్న భక్తుడు గొప్ప జీవితం కలిగిన వాడు. అలాంటి వాడు అన్నమాచార్యుడు వారు తన బ్రతుకులో ప్రతి ఊపిరి వెంకటపతికి అంకితం చేశాడు. పైగా ఆయన గొప్ప క్రియేటివ్ టాలెంట్, ప్రతిభాశక్తి, సృజనాత్మక శక్తి కలిగినటువంటి మహాకవి, గొప్ప సంగీతకారుడు, నాట్య విద్యా కోవిదుడు. ఇంత ప్రతిభ, ఇంత పాండిత్యం కలిగిన మహానుభావుడు 32,000 కీర్తనలు అనేక వైభవమైన భావాలతో రచించి ప్రతిదీ వెంకటపతికి అంకితం చేశాడు. అసలు ఒక్క దైవాన్ని చుట్టుపెట్టుకుని ఇన్ని భావాలు పలికించడం అంటే తపశక్తి సంపన్నుడు, అవతార పురుషుడు అయితేనే జరుగుతుంది. అలాంటి ఒకానొక భగవద్ విభూతి కలిగిన పుణ్యజీవుడు కనుకనే అమ్మవారు అతనికి చెప్పారు. అంతే వెళుతున్న వాళ్ళందరికీ చెప్పులు ఎదురేయండి అమ్మవారు చెప్పరు. ఆయనకు చెప్పారంటే జీవుడి యొక్క మహావిశేషం అటువంటిదయ్యా. అలాంటి అన్నమాచార్యుల వారి పాదపద్మాలు మనం నమస్కారం చేసుకోవాలి. వెంకటపతి అనుగ్రహ పాత్రుడు. ఒక్కసారి ఆ స్వామిని చూసిన వెంటనే ఆయన ఒళ్ళు పులకించిపోయి అదివో అల్లదివో శ్రీ హరివాసము 10,000 శేషుల పడగల వయము బ్రహ్మాదులకు అపురూపము. బ్రహ్మాది దేవతలకు కూడా అపురూపమైనటువంటి క్షేత్రం. అందుకని బంగారు శిఖరాల బహుబ్రహ్మమయం. బంగారు శిఖరాలు అంటే టెంపుల్ శిఖరాలు బంగారం ఉంటాయని కాదు, పర్వత శిఖరాలు స్వర్ణ శోభలతో దర్శనమిస్తున్నాయి. ఆ మధ్య ఎప్పుడో రష్యన్స్ కిర్లియన్ ఫోటోగ్రఫీ ఏదో ఒకటి కనిపెట్టి అది ఆర్ఆర్ ఫోటో తీసుకుని ట్రై చేస్తే ఏమో మన తిరుమలగిరి పర్వత శిఖరాలన్నీ బంగారు కాంతులు వెజ్జల్లుతున్నాయట. అటువంటి తేజోమయమైన మహాపర్వతం. స్థూల నేత్రాలు గది రాళ్ల కొండ, సూక్ష్మ నేత్రాలు గది విష్ణు పర్వతం. అందుకే ఈ కొండ ఎక్కేటప్పుడు ఒక నియమం ఉందండి. ఏమిటా నియమం అంటే తెలిసిన పొలిటీషియన్స్కి ఇక్కడి నుంచో ఫోన్ చేయొచ్చు, అది నియమం కాదు. ఆ నియమం ఆ కొండ ఎక్కేటప్పుడు ఎలా ఎక్కాలి అది ఒక విధానం చెప్పారు. ఆ మంత్రం కూడా ఉంది దానికి. ఇది పురాణాల్లో కనబడుతూ ఉంటుంది మనకి. స్వర్ణాచల మహాపుణ్య సర్వదేవ నిషేవిత, ఇది ప్రారంభం. స్వర్ణాచల అంటే బంగారు పర్వతం అని పేరు. అంటే ఈ పర్వతానికి 7 కొండలు కాదయ్యా, ఒకే కొండల వరుసకు 7 పేర్లు అని చెప్పుకున్నాం. సప్తగిరి గురించి నేను వివరించుకున్నాం కదా. కనుక మహాపర్వతానికి ఎన్నో పేర్లు ఉన్నాయి. 7 ప్రధానమైనవి కాకుండా ఇంకా చాలా పేర్లు. అందులో ఒకటి స్వర్ణాచల మహాపుణ్య సర్వదేవ నిషేవిత బ్రహ్మాదయోపియం దేవాహ సేవంతే శ్రద్ధయా సహ. బ్రహ్మాది దేవతలు కూడా నిన్ను శ్రద్ధతో సేవిస్తారయ్యా ఓ పర్వతమా. ఇది పర్వతానికి నమస్కారం, ఇలా నమస్కరిస్తూ వెళ్ళాలి. అయితే ఎంత చెప్పులు తీసేసినా కాళ్ళు పెడుతున్నాడు. దానికి క్షమించమని వేడుకుంటున్నాం. ఎందుకంటే దేవతలు ఈ క్షేత్రానికి వచ్చి అదృష్టవంతులు అనుకుంటారు. ఎందుకంటే వాళ్ళ పాదాలు నేలకు తాకు. అందువల్ల మా పాదములు ఈ పర్వతానికి తాకట్లేదు కనుక మేము పాపం చేయట్లేదు అని ఆనందిస్తారు. అంతేకాదు విష్ణు సాహిత్యం పొందిన భాగవతోత్తములు ఎవరైతే ఉన్నారో ప్రహ్లాద ప్రముఖా పుణ్యా అంబరీషాదయ నృపా విష్ణోరేవ అపరం దేహం మంకానాహతం నగోత్తమం. ఇప్పుడు చెప్పిన భాగవతోత్తములు అంబరీషుడు, ప్రహ్లాదులు మొదలైనటువంటి వైకుంఠవాసులైన పుణ్యజీవులు, ముక్తజీవులు వారి పర్వతానికి వస్తారు. వచ్చి వాళ్ళు విష్ణోరేవ అపరం దేహం, ఇది విష్ణువు యొక్క మరొక దేహం అనే భావంతో పద్భ్యాం ఆక్రమితం భీత, పాదం పెట్టడానికి భయపడి వారు దూరంగానే నమస్కరిస్తూ సంచరిస్తూ ఉంటారు. ఇక్కడ
వారికి ఆ దివ్యత్వం వచ్చింది కానీ పాదం తగలట్లేదు, కానీ మనకు పాదం తగిలించక తప్పదు, ఈ శరీరం యొక్క లక్షణం. అందుకు ఈ ప్రార్థన ఏం చెప్పారంటే తం భవంతం అహం పద్భ్యాం ఆక్రమేయం నవోత్తమ. ఇటువంటి పవిత్రమైన నిన్ను నేను పాదములు వేస్తున్నందుకు క్షమించు. క్షమస్వ తదఘం మే అద్య దయయా పాపచేతస. పాపబుద్ధి కలవాడిని నేను పాదములు వేయక తప్పట్లేదు కనుక నువ్వు దయతో క్షమించు. ఎందుకు ఈ పర్వతం ఎక్కుతున్నానంటే త్వన్మూర్ధని కృతావాసం మాధవం దర్శయిస్తమి. నీ సిగపై అంటే పైన ఫణాలపై పడగపై ఉన్నటువంటి మాధవుని చూడాలనుకుంటున్నాను. అంటే 7 కొండల పైన ఉన్న శ్రీనివాసమూర్తిని దర్శించాలి అని నమస్కరించి వెళ్ళాలి. ఇది సప్తగిరి గురించి మనం చెప్పుకుంటూ నిన్ను యజుర్వేదంలో ఉన్న విషయాలు చెప్పుకున్నాం. ఇది అనేక వెంకటేశ సంబంధమైన వేద పురాణ ఇతిహాస కావ్య చరిత్ర అన్నిటి యొక్క సారం మనం గ్రహిస్తున్నాం. నిన్నటి రోజున అనేక విషయాలు చెప్పుకున్నాం. గుర్తున్న వాళ్ళకి గుర్తున్నంత, మర్చిపోయిన వాళ్ళకి మర్చిపోయినంత. కానీ విషయముల వైభవం మాత్రం ఒక్కసారి స్ఫురణకు తెచ్చుకుంటే వేదమునందన్న యజ్ఞ వైభవం ఏదేంతో యజ్ఞం ఎంత 7 భాగములే 7 పర్వతములు. యజ్ఞరూపుడైన నారాయణుడే వరాహస్వామి. ఆ యజ్ఞ వరాహస్వామియే ఈ క్షేత్రంలో మొట్టమొదటి వచ్చినవాడు. దీనికి మనకి తదా ప్రవృత్తి తత్రాస్తాం కోలరూపీ జనార్దన అని కనబడుతుంది. కోల అంటే వరాహ, కోలరూపీ జనార్దన, వరాహమూర్తిగా వచ్చాడు. వరాహస్వామి స్మరణే మనకి పాపహరణం. గోవిందనామానికి ఆయనే ప్రతిపాద్యమైనటువంటి తత్వం కనుక మొదటి వచ్చిన గోవింద రూపం అదే అని నేను మన వివరణగా చెప్పుకున్నాం. ఇక్కడ మరొకటి తెలుసుకోవాల్సింది ఏంటంటే కృష్ణదేవరాయలు మొదలైన వారు పరిపాలించినటువంటి విజయనగర సామ్రాజ్యం గురించి మనందరికీ తెలుసు. భారతీయ చరిత్రలో సనాతన ధర్మంలో కూడా రాయల యుగం స్వర్ణయుగం, ధర్మాన్ని రక్షించిన మహానుభావుడు అని పూర్వీకుల నుంచి కూడా ఈ క్షేత్రానికి భక్తులు. కృష్ణరాయలైతే మరీ అంకిత భావం కలిగిన భక్తుడు. ఆయన స్వామివారికి కైంకర్యం చేసినటువంటి దివ్య రత్నాలు ఆభరణాలు ఎన్నెన్నో అని లెక్కలు ఉన్నాయి. ఇప్పుడు ఏమున్నాయో ఆయనకే తెలియాలి వెంకటపతికి. మొత్తానికి దివ్యమైనటువంటి ఆభరణాలు ఇవన్నీ సమర్పించాడు. మహాభక్తుడు, స్వామి యొక్క దర్శనం పొందినటువంటి మహానుభావుడు. అయితే రాయల కాలంలో ఆయన పూర్వకాలం నుంచి కూడాను ఆ కృష్ణదేవరాయల రాయల సామ్రాజ్యం యొక్క ముద్ర వరాహం అది తెలుసుకోవాలి. రాజముద్ర వరాహం. అంతేకాదు వారి యొక్క ముఖద్వారాల పైన కూడా వరాహస్వామి ఉంటాడు. ఇక వారి యొక్క కాసులకి వరహాలు అని పేరు. అక్కడి నుంచే వరహ అని వచ్చిందండి. వరాహ ముద్ర కలిగిన కాసులు కనుక వరహాలు అనేటువంటి పేరు కూడా మనకు వచ్చింది. కానీ వరాహతత్వం ఎందుకైతే వాళ్ళు వరాహస్వామిని ఆరాధించారంటే వరాహతత్వం భూమికి సంబంధించింది, భూమిని ఉద్ధరించిన వాడు. అలాగే వరాహస్వామి యొక్క ధ్యానము శాక్తయంలో వారాహి రూపంగా ధ్యానం చేసినట్లయితే అది అన్నప్రదాయకమైన శక్తి. అది భూమి మనకు అన్నాన్ని ఇస్తుంది కదా, అందుకే భూమి లక్ష్మి వరాహస్వామి నారాయణుడు. ఇందులో ఆ భూలక్ష్మి వరాహస్వామి సన్నిధించే తృప్తి చెందుతోంది. ఆ భూమిని పండించేవాడెవడో అతను వరాహస్వామి. అలాగే మాతృగర్భాన్ని పండించేవాడు పతి, భూగర్భాన్ని పండించే పతి నారాయణుడు. ఇది తెలుసుకోవాల్సినదండి. అవి సంకేతవాదం గ్రహించాలి. అదే వరాహస్వామి ముద్ర అంత చక్కగా చూపించారు. ఆ వరాహముద్ర వాడడానికి కారణం ఏంటంటే మేము భూమిని పాలిస్తున్నాం కనుక ఈ భూమిని రక్షించిన వరాహస్వామిని మేము ముద్రగా వాడుతున్నాం అనేది రాయల యొక్క ప్రధానమైన లక్ష్యం. ఈ ముద్ర పెట్టించిన వాడు ఎవరు అంటే శృంగేరి పీఠంలో 12వ పీఠాధిపతి అయినటువంటి వారు, ఆదిశంకరుడి తర్వాత మళ్ళీ అంతటి వారు అయినటువంటి విద్యారణ్య స్వామి వారు విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపింపజేసి ఈ ముద్రను ఆవిష్కరింపజేసే తన తపశక్తితో. అది వరాహస్వామికి ఉన్న ప్రాధాన్యం మనం ప్రస్తావన చేస్తూ ఇటు వరాహస్వామికి వెంకటగిరికి కృష్ణరాయుడికి ఉన్నటువంటి అనుబంధం. కృష్ణరాయుడు పూర్తిగా వెంకటేశ్వర స్వామి భక్తుడు, మహాపండితుడు, ఉపాసకుడు. ఆయన సందర్భం ఈ 2 రోజుల్లో మళ్ళీ వెంకటేశ్వరుడు రప్పిస్తే మరొక అంశం ఆయనకు సంబంధించి చెప్పుకున్నాం. మొత్తానికి వరాహ క్షేత్రానికి ఉన్నటువంటి పవిత్రది. అందుకు ప్రార్థయిత్వా నరస్వేవం వెంకటాద్రి నవోత్తమం. అలాంటి వెంకటాద్రి యజ్ఞరూపుడైన వరాహస్వామి సప్త భాగములు కలిగిన యజ్ఞములకు అధిపతిగా ఉన్నాడు కనుక దీన్ని సప్తగిరి అని పేరు చెప్పుకున్నాం. అంతేకాదు సప్త తీర్థాలు ఈ దివ్యక్షేత్రంలో ప్రధానం. సప్త తీర్థాలు. కానీ ఇందులో ఉన్న తీర్థాలు ఎన్నో తెలుసా? మిగిలిన వాళ్ళు అతిశయోక్తి అనుకుంటారు కానీ మా బోటిగాళ్ళు సత్యం అంటాం. 64 కోట్ల తీర్థాలు ఉన్నాయి ఇక్కడ. తీర్థాలంటే చిన్న చితకా కలపండి, చిన్న నీటి బిందువు కూడా అక్కడ తీర్థమే. ఏ దశ పుణ్యరాసులే ఏరులైనది కొండ అన్నాడు హనుమాచలవరి. ఎన్నెన్ని రకాల తీర్థాలు ఉన్నాయి. ఇవి 2 రకాలు ఉంటాయి. కొన్ని స్థూల నేత్రాలకు గోచరిస్తే కొన్ని గోచరించాయి. ఇప్పటికీ తిరుమల మహిమల కొండ. తిరుమల అంటే ఏకంగా వెంకటపతి దర్శనం అనుకుంటాం మనం, కానీ స్వామి అనుగ్రహిస్తే
తిరుమలపై కొన్నాళ్ళు ఉంటూ తిరుగుతూ ఉన్న అపారమైన తీర్థ సంపద. నారాయణుడు అనేక మూర్తులుగా ఉంటాడు. మన కంటితో చూడలేని సిద్ధ పురుషులు, యోగులు నేటికి తిరుమల పర్వతంపై తపస్సును ఆచరిస్తున్న మహాత్ములు ఎందరెందరూ ఉన్నారు. అక్కడ గుహల్లో ఉండేటటువంటి అద్భుతమైన విశేషాలు చాలా చాలా ఉన్నాయి. ఒకప్పుడు రామచంద్రమూర్తి తన యొక్క అరణ్యవాస సమయంలో తన కిష్కింధ నుంచి వెళుతూ ఉన్నప్పుడు వానర వీరులతో ఇక్కడికి వచ్చినప్పుడు ఆ వానర వీరులు రాముడు విశ్రాంతికి ఉన్నాడని తిరుగుదామని వెళ్ళారట. వెళుతూ గుహలోకి వెళ్ళేటప్పటికల్లా ఆశ్చర్యకరంగా ఆదిశేషుని పర్యంకంపై నారాయణుడు పార్శ్వగణాలతో దర్శనమిచ్చాడు. వాడు భయము భక్తి రెండింటితో సంభ్రమంతో చూసి నమస్కరిస్తుంటే అంతర్ధానం చెప్పారు. బయటకు వచ్చి రాముడికి చెప్పారట. ఆ నవ్వురుకున్నాడు. ఈయనే అక్కడ ఆ రూపంతో కనబడ్డాడు. అంటే ఈ కథను మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అలాంటి ఎన్ని గుహల్లో ఏ ఏ రూపాలతో భగవానుడు ఉన్నాడో మనకు తెలియదు. అందుకే పర్వతానికి నమస్కారం చేసుకోవాలి. ఆ పర్వతంలో ప్రత్యక్షం గొప్పదే. ఇప్పుడు వింటూ ఉన్నప్పుడు భావనతో మనకి ఇక్కడ తిరుగుతున్న ఒక అనుభూతి వచ్చింది. అదే క్షేత్రయాత్ర. దాని అనుభవం, అనుగ్రహం మనకు తప్పకుండా లభిస్తుందండి. అందుకే చెప్పుకొని 4 రోజులు మనం తిరుమల యాత్ర చేస్తున్నాం. యాత్ర 2 విధాలుగా, భావయాత్ర, భౌమయాత్ర. భౌమయాత్ర అంటే మెటీరియల్ యాత్ర, ఫిజికల్ యాత్ర. భావయాత్ర ఇందులో గొప్పది ఏంటంటే భావయాత్ర. అంటే భౌమయాత్ర మాన్యమని కాదు, భావంతో భౌమయాత్ర చేస్తే తప్పకుండా ఫలిస్తుంది. ఇది తెలుసుకోవద్దు. కాటేజ్ ఎక్కడ ఉంటుందా, 3 పూట్ల భోజనం ఏ హోటల్లో బాగా దొరుకుతుందా, రుచికి లోపల లేకుండా, అది కాదు క్షేత్రంలో అరేంజ్మెంట్ అంటే. ఏ క్షేత్రానికి వెళ్ళబోతున్నామో క్షేత్ర ఉద్దిష్ట దేవతని కొన్నాళ్ల ముందు నుంచి జపం చేసి, సాధన చేసి, ధ్యానం చేసి వెళితే స్వామి దర్శనం తప్పకుండా లభిస్తుంది. అందుకు ఆ క్షేత్రంలో 7 తీర్థాలు ప్రధానం. 64 కోట్ల తీర్థాలున్నా అందులో 7 తీర్థాలు అత్యంత ప్రధానం. కానీ పురాణాలు మాత్రం 100 తీర్థాలు వర్ణించిందండి. ఎన్ని పేర్లతో సహా చెప్పింది, ఎక్కడెక్కడ ఉంటాయో చెప్పింది. అందులో 7 తీర్థాలు ప్రధానమైనది. ఆ తీర్థాల పేర్లు ఒక్కసారి తలుచుకుందాం. చక్రతీర్థం, దైవతీర్థం, వియద్గంగ. వియద్గంగ అంటే ఆకాశగంగ. కుమారధార, పాపనాశనం, పాండవ తీర్థం, స్వామి పుష్కరిణి తీర్థం. ఇవి సప్తయితాని వరాణ్యాహు నారాయణ గిరౌఖే. ఆ నారాయణగిరి యందు 7 ప్రధానం కనుక సప్తతీర్థముల ప్రాధాన్యం చేత దీనికి సప్తగిరి అని మరొక పేరు వచ్చింది అని మరొక భావం మనకి పురాణాల వల్ల మనకు తెలుస్తున్నటువంటిది. అటువంటి దివ్య పర్వతం యొక్క స్వరూపాన్ని అన్నమాచార్య దర్శించిన విధానం తెలుసుకున్నాం. ఇంకొక విషయం నేను ప్రస్తావన చేసుకున్నాను. కృతయుగంలో ఒక పేరు, త్రేతలో మరొక పేరు, ద్వాపరలో ఇంకొక పేరు, కలిలో మరో నామంతో మనం పిలుస్తున్నాం. కృతయుగంలో పేరు ఏంటండి? నిన్న చెప్పుకున్నాం కదా, టైంపాస్ సబ్జెక్టులు కాదు ఇవన్నీ, లెసన్సే. ఇందాక పిలుస్తూ ఉన్నారు, ఎడ్యుకేట్ చేయండి. ప్రవచనం ఎడ్యుకేషన్ ఏంటండి, అంతేగాని కాలక్షేపం, ఎంటర్టైన్మెంట్ కాదు. ఇప్పుడు మనకి ఎంటర్టైన్మెంట్ బాగా గుర్తుంటుంది. 10 రోజుల క్రితం సీరియల్ ఎక్కడ ఆగిపోయిందో చెప్పగలరు, అవునా లేదా? ఆ క్యారెక్టర్లో ఆ స్త్రీ పాత్ర విషయం ఇవ్వబోతూ ఉంటే కోడలకి తర్వాత ఏం జరిగిందా టెన్షన్ మనకి. అలాంటివి బలి గుర్తుపెట్టుకుంటాం, ఇలాంటివి కూడా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఏం చెప్పుకున్నాం? కృతయుగంలో వృషాద్రి, త్రేతాయుగంలో అంజనాద్రి, ద్వాపర యుగంలో శేషాద్రి, ఇప్పుడు కలియుగంలో వెంకటాద్రి. ఆ వెంకట శబ్దం ఇప్పుడు వచ్చింది మనకి. వెంకటాద్రి అని పేరు ఎందుకు వచ్చింది? వెంకట శబ్దానికి అనేక రకాల అర్థాలు పురాణమే చెప్తోంది. ఎందుకంటే వెంకటేశ అని హాయిగా అనేస్తున్నాం కానీ తెలిసి అంటే దాని అనుభూతి వేరండి. అందుకే తెలియకన్నా పుణ్యం ఉంటుందే కానీ తెలిసి అంటే అనుభూతి వస్తుంది. అనుభూతి మనల్ని ఇంకా తొందరగా తరింపజేస్తుంది. అందుకే ఏదైనా తెలిసి చేయమంటారు పెద్దవాళ్ళు, జ్ఞాత్వాపురు గీత కర్మ అని. అందుకే ప్రవచనం. మరి ఇంకెందుకు, చేసేవాటి గురించి తెలుసుకున్నా చాలు. వెంకటేశ నామం సామాన్యం కాదు. మన పూర్వతరాలు వీళ్ళందరూ వెంకటపతిని ఎలా ఆరాధించారు? మనం ప్రాచీనులు ఆరాధించారు, మన స్వామిని విడిచిపెట్టకూడదండి. ఆయన్ని ఆరాధించడం మన సంప్రదాయం. సరే, ఆ వెంకటేశ అనేటువంటి నామానికి అర్థం చెప్తుంది శాస్త్రం. వేం పాపాని ఇది ప్రాహు కటక తద్దాహముచ్యతే. వేంకట, వేం అనగా పాప సమూహం. కట అనే శబ్దానికి అనేక అర్థాలు ఉన్నాయి. ఒక అర్థం తగలబెట్టున్నది, దహించున్నది అని అర్థం. పాపాలను దహించే క్షేత్రం వెంకట. ఈ పేరు మొదటి నుంచి ఉంది దానికి. కానీ కలియుగంలో ఆ పేరుతో ప్రసిద్ధి చెందుతుందిట. ఎందుకు చెప్పండి, మీకే తెలుసు. అంత చక్కగా చెప్పేశారు. కొత్తగా కలియుగంలో పాపాలు ఎక్కువ కనుక అవి పోగొట్టుకోవాలి అంటే ఆ క్షేత్రమే మనకు దిక్కు. పాపాన్ని పోగొట్టే క్షేత్రం. దీనికి కలియుగంలో పేరు ప్రసిద్ధి చెందడానికి ఒక కథ చెప్పారు. 2-3 కథలు ఉన్నాయి. ఒక కథ బాగా మనకి పురాణాల్లో కనబడుతుంది. ద్వాపర యుగం పూర్తయింది, కృతయుగం మొదలైంది, క్షమించారు, కలియుగం మొదలైంది.
కృష్ణ పరమాత్మ అవతారం చాలించాక కలిగి ప్రవేశించాడు. కృష్ణుడు ఉండగానే కలియుగం ప్రారంభమైన వాడు ఎంటర్ కాలేదండి. కృష్ణుడు పాల్గొంటుంటే భయపడిపోయాడు. కృష్ణ పరమాత్మ పరమపదించిన తర్వాత, కృష్ణ నిర్యాణం తర్వాత కలిగి ప్రవేశించాడు. కానీ అప్పటికి పాలిస్తున్న మహానుభావుడు ఎవరయ్యా అంటే పరీక్షిత్ మహారాజు, అభిమన్యుని యొక్క పుత్రుడు. మహానుభావుడు 60 ఏళ్ళు పాలించాడు, కానీ శాసించాడు భూమిని. ఆయన యొక్క ధర్మశక్తి చేత కలిగి చేయలేకపోయాడు. కానీ లోకానికి ప్రారంభం ఉంటుంది. అందుకే అటువంటి చక్రవర్తి కూడా శాపగ్రస్తుడి సుఖయోగింద్రుని ద్వారా భాగవత కథామృతాన్ని విని ఆయన ధరించాడు. కానీ ఆయనకు శాపం ఉంది. తక్షకుడు అనే సర్పము కాటు వేస్తాడు. ఆయన మాత్రం భాగవతం విని బ్రహ్మజ్ఞానంతో ఆనందం ఉన్నాడు. ఎలాగోపోయే శరీరం, ఇప్పుడు దీన్ని రక్షించుకోవాల్సిన అవసరం లేదు. ఇవాళ పాము కాటు తప్పితే మృత్యుకాటు తప్పుతుందా? అంత గొప్ప సంకేతం అండి. పురాణ భాషను అర్థం చేసుకుంటే తక్షకుడు అంటే కాలసర్పం. ప్రతివాడికి ఆ కాటు తప్పదు. ఆయనకు అదృష్టవశాత్తు 7 రోజులు తెలిసింది, మనకు తెలియదు ఎప్పుడు కాటు వేస్తుంది. కానీ కాటు వేయక తప్పదు. అందుకని 7 రోజులు భాగవతం విన్నాడు. కనుక అప్పటి నుంచి మనం 7 రోజులు భాగవతం 7 రోజులు భాగవతం అంటాం. కాదని 7 రోజులు భాగవతం విన్నాడంటే 7 రోజుల తర్వాత పోతాడని 7 రోజులు విన్నాడు. దాన్ని బట్టి మనకేం చెప్తున్నాడంటే మరణించే వరకు భాగవతం వినండి అని చెప్పాడు. అది అర్థం. అందుకని 7 రోజులు టపీమని 8 రోజులు జాపీమని కాదు. ఆ భగవానుడు చేసినటువంటి అనుగ్రహానికి పాత్రుడై ఆ మహాత్ముడు భాగవతం విని తాను బ్రహ్మజ్ఞానం అయిపోయాడు. కానీ రాజు తన శరీరాన్ని లెక్క పెట్టకపోయినా రాజును కాపాడుకోవాల్సిన బాధ్యత రాజ్యానికి. అందుకు మంత్రులు సామంతులు ఏం చేశారంటే ఈయన రక్షణ కోసం ఒంటి స్తంభం మేడ ఏర్పాటు చేసి సర్పాదుల బాధలు లేకుండా ఏర్పాటు చేస్తున్నారు. ఆ సమయంలో సర్పాలను నియంత్రించడానికి గాను రకరకాల వైద్యులు ఉండేవారు భారతదేశంలో. ఇప్పటికీ ఆయుర్వేద వైద్యం చాలా గొప్పది. దానిపై గౌరవం లేని జాతిని భారత జాతి అంట. మన విద్యలపై మనకే గౌరవం లేదు. కానీ ఇప్పటికీ టంకా బజాయిని చెప్పచ్చు, ప్రపంచంలో మనం చూస్తున్న అత్యాధునిక వ్యాపార వైద్యం కంటే సంపూర్ణమైన వైద్య విద్య ఆయుర్వేదమే. రీసెర్చ్ చేస్తే ఇంకా తెలుస్తుందండి. ఇప్పుడు తెలుసుకున్న ఒక్కొక్కరు వెనక్కి వెళ్తున్నారు. అదే ప్రాణాన్ని రక్షిస్తుందని. ఇక్కడ ఆయుర్వేద విద్య భగవంతుడైన ధన్వంతరి చేత దత్తమై భారతదేశంలో ఆ రోజుల్లో మరీ వృద్ధి చెందేది. ఇతరుల దాడుల చేత మనం అన్ని పోగొట్టుకున్నాం. 1000 ఏళ్ల దాడు. ఆఖరికి మన అజ్ఞానులం అనే ముద్ర వాళ్ళు మనకి వేసి వదిలేస్తే నిజమేమో అని భ్రాంతిలో ఇప్పటికీ బతుకుతున్నాం. స్వతంత్రం వచ్చి ఇంకా ఎక్కువైపోయింది భ్రాంతి. సరే, కడుపు చుచ్చుకుంటే కాళ్ళ మీద పడుతుందని ఆవేశం వచ్చి సబ్జెక్టు దూరం అవుతాం. కానీ బాధాకరమైన అంశం అండి ఇక్కడ. ఎంత అజ్ఞానంతో బతికిస్తున్నామో, దేశంపై, ధర్మంపై, సంస్కృతిపై గౌరవం లేకుండా, స్టడీ లేకుండా ఉన్నాం. సరే, మొత్తానికి ఆయుర్వేద విద్య అప్పుడు బాగా ఉండేది కదా. మంత్రులు దండోర వేయించారు. ఎవరైతే రాజుగారిని తక్షక విషయం నుండి కాపాడుతారో వారికి ఇన్ని కాసులు, ఇంత ధనం ఇస్తామని మంచి ప్రకటన చేయించారు మంత్రులు, సామంతులు మొదలైనటువంటి వారందరూ. ఎందుకంటే అన్ని వైద్యాలు అందరికీ రావు. పైగా తక్షకుడు అనేది సర్పాల జాతులు ఒక వెరైటీ అండి. మనకి ఎన్ని రకాల సర్పజాతులు ఉన్నాయో భారతం బంధిస్తుంది. ఆశ్చర్యం. తక్షకుడు భయంకరమైన విషసర్పం. అలాంటి విషసర్పం యొక్క విషయాన్ని సంహరించాలంటే దారుభో వైద్యం. అన్ని సర్ప విషయాలు పుట్టే వైద్యం కదా పద్ధతి. తక్షక విషసర్పం నుంచి దాటించగలిగేవాడు ఎవడుంటాడు? మన ఆయుర్వేదం ప్రకారం 3 రకాల ట్రీట్మెంట్ ఉంటాయి. మణి, మంత్ర, ఔషధ. మణులతో ఒకటి మంత్రం అంటే ఎనర్జీ ఆఫ్ సౌండ్, దాంతో. 3వది ఔషధులు, వీటితో ట్రీట్ చేయడం. ఆ మణిమంత్ర ఔషధుల్లో నిపుణుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన కాశ్యపుడు. ఆయన పేరు కాశ్యపుడు అంటే కశ్యప గోత్రానికి చెందిన ఒక వైద్యుడు. కాశ్యప్ పేరు వచ్చిన అందరూ ఈయనే కాదు, అదొక పేరు. కాశ్యపుడు, కశ్యప గోత్రీకుడు. ఆయన ఇందులో దిట్ట. ఈ దండోలో విని ఆయన బయలుదేరాడు ఔషధులు అవన్నీ తీసుకుని. ఆ వెళుతూ ఉంటే ఒక అరణ్య మధ్యంలోకి వచ్చేటప్పటికల్లా ఆయనకు ఒక తోటి ప్రయాణికుడు పాఠశాల కలిశాడు. వాళ్ళిద్దరు కబుర్లు ఆడుకుంటూ వెళుతున్నారు. ఎందుకు నువ్వు బయలుదేరిన దేనికి అంటే, మా రాజుగారికి విషసర్ప బాధ లేకుండా చేయడం కోసం వెళ్తున్నాను అంటే పక్కాని అడిగాడు. ఏం తక్షక విషసర్పం నుంచి కూడా నువ్వు కాపాడగలవా? ఆ విషయాన్ని కూడా హరించగలవా అంటే తప్పకుండా హరించగలను, నాకు అనుభవం ఉంది, నా దగ్గర విద్య ఉంది అన్నాడు. అయితే ఇంతకు నువ్వెవరు అన్నాడు. ఆ తక్షకుడిని నేనే అన్నట్టు. ఎందుకంటే కొన్ని సర్పములకి కామరూప శక్తి ఉంటుంది, వాళ్ళు మానవ రూపం కూడా ధరించి తిరుగుతారు. అయితే ఇప్పుడు ఏంటంటావు అంటే, నువ్వు కానీ ఆ విషసర్పం యొక్క అంటే నా యొక్క విషాన్ని పోగొట్టేవనుకో, నా విషం పోగొట్టిన అపకీర్తి నాకు వస్తుంది. కాబట్టి నేను ఇంతవరకు ఎప్పుడు ఫెయిల్యూర్ అనేది నాకు లేదు, నన్ను వెళ్ళనివ్వు అన్నాడు. నువ్వు వెళ్ళినా సరే నీ విషం పోగొడతాను నేను అన్నాడు. నువ్వు అంత సమర్థముడు అవునో కాదు నేను పరీక్ష చేస్తాను అన్నాడు. అని ఒక మహావృక్షాన్ని కాటు వేసాడు తక్షకుడు. మొత్తం వృక్షమంతా నల్లగా మాడిపోయింది. ఈయనకు నవ్వి తన దగ్గర మణిమంత్ర ఔషధులు ప్రయోగించాడు. దాన్ని మళ్ళీ పచ్చగా అయింది చెట్టు.
మరి బాబు నువ్వు వెళితే మాత్రం తప్పకుండా విజయం సాధిస్తావు, ఒక పని చేస్తాను, నీకు అంత ఇస్తానన్నారు ఏమిటి వాళ్ళు అని అడిగాడు. అప్పుడు కలియుగం స్టార్ట్ అయిందండి. అంటే ఫలానా ఇస్తారు, దానికి వాళ్ళు రెట్లు నేను ఎక్కువ ఇస్తాను, వెనక్కి వెళ్ళిపోను. అప్పటికి ఇప్పుడు ఇచ్చాడు, ఇంకా వాళ్ళు ఎప్పుడో అయిన తర్వాత ఇస్తారు, ఇప్పుడు ఇచ్చేస్తారు వెళ్ళిపో అన్నాడు. ఇదేదో బాగుంది, ఎందుకంటే ఎలాగో శాపగ్రస్తులు కనుక ఎలాగో పోతాడు. నేను వెళ్ళి ఇంత చేస్తే నాకు ఎలాగో బ్రతికించుతానో లేదో నాకే సందేహం. శాపం కట్టింది కదా విషయం సర్పం కంటే, కనుక ఇది బాగుంది అనుకుని వెనక్కి వెళ్ళిపోయాడు. అంటే డబ్బు కోసం వైద్యం చేయడం ప్రారంభమైన కలియుగ ప్రథమ ఘడియలండి ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ గొప్ప కథ ఉంది. మొత్తానికి డబ్బు తీసుకుని వెళ్ళిపోయాడు. కొంతకాలానికి ఆయన మహానుభావుడు మన పరీక్ష మహారాజు పరమపదించాడు. ఇప్పుడు ఇంకా ఈయన తిరిగి వెనక్కి వెళ్ళగానే అప్పుడు అగ్రహారీకులు ఎవరు ఈయన రానివ్వలేదుట, ఆయన పక్క కూర్చొని భోజనం చేయలేదుట. చూసారా, ధర్మం తప్పిన వాడిని వెలివేయడం అంటే ఇక్కడ వెలివేయడం అంటే ఏం లేదు. ధర్మం తప్పిన వాడితో సహవాసం చేస్తే ఆయన అలా చేసిన కనుక మేము చేయొచ్చిన బుద్ధి ఇక్కడ వాళ్ళకి కలగచ్చు. అంతేకాదు దుష్ట సంస్కారం ఉన్నవాడితో భాషించినా, వాడితో ఆసీనుడైనా, వాడితో కలిసి భుజించినా, ఏమి చేసినా తత్సంపర్క ప్రభావం వైబ్రేషన్స్ అంటారే, వాళ్ళ వీడి బుద్ధులు కలుషితమవుతాయి. అందుకే వాడితో ఏ ఒక్కరు వాడి భోజనానికి పిలవలేదు, అపాంతేయుడిగా పెట్టారు. అలా శిక్షించేదండి సమాజం, అపాంతేయుడిగా పెట్టారు. ఎందుకంటే ధనం కోసం అని చెప్పి నువ్వు నీ ధర్మాన్ని విడిచిపెట్టావు కనుక నువ్వు అపాంతేయుడు, ఎంత పండితుడివైనా. అంతేకాదు ఎవరైనా చర్చ చేస్తుంటే ఈయన వచ్చాడు అనుకోండి, వాళ్ళు లేచి వెళ్ళిపోయేవాళ్ళు, ఇతనితో మాట్లాడేవాళ్ళు కాదు. సమాజంలో జరిగిన అవమానానికి ఇతనికి తట్టుకోలేక పశ్చాత్తాపం మొదలైంది. అది చాలా ప్రధానం. పశ్చాత్తాపం మొదలైంది, అయ్యో తప్పు చేసేది అనే భావం కలిగింది. ఆ పశ్చాత్తాపంతో నిద్ర పట్టట్లేదు ఆయనకి. ప్రాయశ్చిత్తం చేసుకోవాలనుకుంటున్నాడు, చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తం ఏంటి? దానికోసం ఇల్లు విడిచి ఊరూరా తిరుగుతూ అనేక మందిని ఆశ్రయించి ఫలానా పాపం చేసేనే అంటూ బాధపడుతున్నాడు. అలా బాధపడుతూ వెళ్తే ఏ ఒక్కరు కూడా నీ పాపానికి నిష్కృతి లేదయ్యా అని చెప్పారండి ఇక్కడ. అలా వెళుతూ ఉండగా కొన్నాళ్ల తర్వాత శాకలీయుడు అని మహర్షి ఆశ్రమ ప్రాంతానికి చేరుకున్నాడు. కాశ్యపుడు చేరి ఆయన పాదాలపై పడి శరణవేడు. అప్పుడు ఆయన అవునాయన నువ్వు చేసిన తప్పే అంటూ ఒక అధ్యాయం ఉందండి. ఆ అధ్యాయాన్ని నిజానికి తెలుగులోనో ఇంగ్లీష్లోనో ప్రపంచ భాషల్లోనో అనువదించి మెడిసిన్ పూర్తయిన విద్యార్థులకి ఇవ్వాలండి. వైద్యశాస్త్ర నియమాల అధ్యాయం ఉన్నాయి కనుక ఒక్కసారి పురాణాలు చదవకుండా మాట్లాడేటువంటి దత్తమ్మలకు మనం హెచ్చరించవలసింది ఏమిటంటే మీరు చదవకుండా మాట్లాడుతున్నారు, ప్రతి వాళ్ళు కూడా చదవకుండా మాట్లాడుతున్నారు. లేదా మన ధర్మాన్ని కాలరాయాన్ని ప్రయత్నించిన నాస్తికులు రాసిన పుస్తకాలు చదివి మనం మాట్లాడుతున్నాం, కానీ వాటిని మనం చదవట్లేదు, పాజిటివ్ యాంగిల్లో చూడట్లేదు. కానీ పురాణాల్లో ఎంత నాలెడ్జ్ ఉందో. ఈ చాప్టర్ అంతా కూడాను వైద్యుడు ఉండవలసిన నియమాల గురించి చెప్తుంది. ఇక్కడ వైద్యుడు ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే రోగి చివరి ఊపిరి వరకు తాను చికిత్స చేయాలి. అదే ఎలా పోతాడు తీసేసుకోండి అనకూడదు. తన ప్రయత్న లోపం లేకుండా చివరి వరకు. కానీ శాపగ్రస్తుడు అది నీకు అనవసరం. నీ దగ్గరున్న వైద్య విద్యతో నీ చికిత్స చేయాలి, అది నీ ధర్మం. అది 3 విద్యలు 3 లేదా 3 రంగాలు ఎప్పుడూ వ్యాపారం కాకూడదని శాసించాయి మన శాస్త్రాలు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాల్సింది. ఒకటి విద్య, రెండవది వైద్యం, మూడవది ఆహారం. ఈ 3 ఎప్పుడు వ్యాపారం కాకూడదు అన్నారు. ఇప్పుడు ఆ 3 మహావ్యాపారాలు కలిగి అవి వ్యాపారం అయితే కలుషితం అవుతాయిట. అవునో లేదో మీ అందరికీ తెలుసు, నేను చెప్పనక్కర్లేదు. వైద్యం వ్యాపారం కాగానే విదేశాల నుంచి పెట్టుబడి పెట్టి ఇన్ని మిషనరీ తెప్పించుకున్నాం కనుక జలుబుకి వెళ్ళిన వాడికి కూడా అవసరం లేని టెస్టులన్నీ చేస్తారు. అందుకే జలుబు వచ్చిందని హాస్పిటల్కి వెళ్ళి క్యాన్సర్తో వెనక్కి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు చేసిన టెస్టులకు వచ్చే రేడియేషన్స్ అవన్నీ తీసుకొస్తాయి. ఎందుకంటే అంత టెస్టులు అవసరమా అంటే మరి అంత పెట్టి క్యాపిటల్ పెట్టుకున్నాడు కదా, ఇన్వెస్ట్ చేసేది, మరి అంత వెనక్కి రాబట్టుకోవద్దు. ఈ ఘోరాలు ఎంత ఎక్కువ సంఖ్యలో జరుగుతున్నాయో ఆ రంగంలో ఉన్న వారికి తెలుసు, గప్చప్ బయట పెట్టకూడదు. కానీ జరుగుతుందండి ఈ ఘోరం అంతా కూడా. అందుకు ఆధునిక వైద్యం వ్యాపారం చేస్తున్న ఘోరం అంతా ఇంత కాదు. ఎందుకు వైద్యం వ్యాపారం ఉంది, ధనం కోసం వైద్యం కాదు. అలాగే వైద్యుడు దరిద్రంగా బతకాలి అనలేదు. తాను రోగాన్ని చూసి జబ్బును చూసి వైద్యం చేయాలి, కానీ డబ్బును చూసి వైద్యం చేయకూడదు. ఇక్కడ ఆ వైద్యం చేస్తూ ఉంటే అతని సమర్థత బట్టి ఏది ఇస్తే అది తీసుకోవాలి. ఎప్పుడు కూడా ఇవాళ మన టాలెంట్ డబ్బు సంపాదించదు, పురాకృత సుకృతాలే ధనాన్ని తీసుకొస్తాయి, తెలుసుకోవాలి. కనుక మన విద్యని చక్కగా వినియోగించడం ఇది స్వధర్మం. ఎంత గొప్పగా ఉందండి. ఫలాకాంక్ష లేకుండా ధర్మాచరణ చేయని కృష్ణుడి మాట ఇది, చాలా గొప్ప మాట. అదే కదా ధనాన్ని క్రైటీరియా పెట్టుకుని వైద్యం చేసుకున్నాను అనుకోండి, వీడి జబ్బు తగ్గడం క్రైటీరియా ఉండదు, ధనం రావడం క్రైటీరియా. అందుకు ఎప్పుడు కూడాను వైద్యం అలాగే ఆహారం
పూర్వం పూటకోళ్ళు అమ్మ వాళ్ళు ఉండేవాళ్ళు, వాళ్ళు అన్నానికి ఖరీదు పెట్టేవారు కాదండి. పైగా అన్నం పెట్టి బతుకుతున్నామని సిగ్గుపడేవారు. తిన్నవాళ్ళు వెళ్ళేటప్పుడు వాళ్ళు కూర్చొని ఆసనం కింద డబ్బులు పెట్టి వెళ్ళేవారు. వాడి సంపద బట్టి ఒకడు ఎక్కువ పెట్టేవాడు, ఒకడు తక్కువ పెట్టేవాడు. అలాగే విద్య కూడా ముందు ఫీజు కట్టాయి అని కాకుండా విద్య నేర్పేవారు గురుకులంలో. శిష్యుడు వెళ్ళేటప్పుడు వాడి అర్హత బట్టి వాడి శక్తి బట్టి ఇచ్చేవారు. కానీ విద్య నేర్పడం మాత్రం వాడు ఇచ్చేదాన్ని బట్టి నేర్పేవారు కాదు. వారి ప్రతిభా పాఠవాళ్ళు చూసి ఎవరికి ఎలా నేర్పేవారు. చూసారా, 3 వ్యవస్థల గురించి ఆనాడే ఇంత పకడ్బందీ అయినటువంటి ఒక సిస్టమ్ పెట్టుకున్నదంటే భారతదేశం నాగరికంగా అప్పటికే ఎంత ఎదిగిందో ఆలోచించండి. ఇవన్నీ మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. వెంకటాకాల మహాత్మ్యం ఎంత తెలుసుకోవాలో భారతీయ సంస్కృతి మహిమ అంతా తెలియాలి. ఇక్కడ ఆ విలువలు కావాలి, ఆ వాల్యూస్ మళ్ళీ మనం తీసుకురావాలి సమాజంలో. కానీ అక్కడ కరప్షన్ అంటే ఇక్కడ లాబీ పేరు మారింది కానీ పని మారలేదు. ఇక్కడ తెలుసుకున్నాం. ఇక్కడ అందులో వైద్యాన్ని వ్యాపారం చేసినప్పుడు నిన్న మొన్నటి వరకు షుగర్ వేలు చేసి తింటే పర్వాలేదు, ఇవాళ మనకు కొంచెం ఎక్కువ ఉన్నా పర్వాలేదు. ఇదేంటండి బాబు, అందు ఇవంతా స్కామ్లు నడుస్తుంది మనందరికీ తెలుసు. ఇక్కడ వాటి గురించి ఇన్సులిన్ స్కాము, దాని తర్వాత షుగర్ వాల్యూస్ స్కాము, బీపీ వాల్యూస్. ఆ మధ్య బీపీ ఇంతుంటే సరిపోతుంది 10 ఏళ్ళ, ఇప్పుడైతే ఇంత అయితే పర్వాలేదు. ఇదేమిటండి ఇక్కడ అంటే ఏమిటి చెప్తున్నారు వీళ్ళు? ఇక్కడ బాడీ సిస్టమ్ మారుతుందా? ఏమిటి మారుతాయి చెప్పండి. అందుకే ఎలాంటి యుగంలో పుట్టించేవారు దేవుడా అని వెంకటేశ అనుకోవాలి. ఏమున్నది ఇక్కడ? ఆ రోజుల్లో ఈయనకి ఏమి శిక్ష వేశారు చూడండి. సమాజం పట్టించుకోలేదు. ఇంకా కలియుగ ఆరంభ సమయం కనుక ఆ మాత్రం పాఠం చెప్పేవాళ్ళు ఉన్నారు. ఆ సాకల్యుడు ఇంత తప్పు చేశాడు కనుక నీకు శిక్ష జరిగిందయ్యా. ఇంతేనా? ఆ పాపానికి ప్రతిఫలం ఏమిటి? బతుకంతా బాధపడవలసిందేనా? ఇది బాగా గుర్తుపెట్టుకోండి. జీవితంలో తెలుసో తెలియకో ఒక తప్పు జరిగితే జరిగిన ఆ తప్పును పట్టుకుని బతుకంతా ఏడవడం పనికిరాదు. తెలుసుకోండి ఇక్కడ. ఎందుకంటే జీవితాన్ని పాటు చేసుకోకూడదు. అన్నిటికంటే గొప్పది జీవితం. ఏదో ఒక దుర్ఘటన, మోహం చేతో లేదా లోభం చేతో ఏదో తప్పు చేసావు, పశ్చాత్తాపడ్డావు, అది చాలు. ఇన్నాళ్ళు నువ్వు పశ్చాత్తాపం పడ్డావు కనుక నీకు ప్రాయశ్చిత్తం కనబడుతుంది అన్నారు. ఇక్కడ పశ్చాత్తాపం పొందిన వారికి ప్రాయశ్చిత్తం. అదే పశ్చాత్తాపమే ప్రాయశ్చిత్తం కాదండి. పశ్చాత్తాపం పొందితే ప్రాయశ్చిత్తానికి అర్హత ఏర్పడుతుంది. ఇన్నాళ్ళు నువ్వు పడిన పశ్చాత్తాపం వల్ల నువ్వు శుద్ధుడివయ్యో. ఇక్కడ భారతంలో ఒక మాట ఉంటుంది, ఒక తప్పు పని చేశాక దాని నుంచి ఎలా బయటపడాలో చెప్పారండి. ఎంత అద్భుతమైన సంస్కృతి అండి. అందుకే ఎన్ని పాపములు చేశాను నువ్వు పర్వాలేదు, వారానికి ఒక్కసారి మా దగ్గరికి వచ్చి పశ్చాత్తాపడము, నీ పాపములన్నీ మాఫీ చేయబడము, ఇలాంటి తప్పుడు మాటలు మన సంస్కృతి చెప్పదు. తెలుసుకుంటాం. మన సంస్కృతి అలా క్షమించదు. అంతేకాదు ఎవరినో చెప్పేసి వచ్చేది పశ్చాత్తాపడ్డారంటే నీ శిక్ష క్యాన్సల్ అన్నారంటే సమాజాన్ని ముందు శిక్షించాలి, అవునా లేదా? అవి దుష్టమతాలు అవన్నీ చెప్పుకుంటే మన సంస్కృతి గొప్పతనం చూడండి ఇక్కడ. అలాగని పాపం చేసి బతుకంతా నశించిపోని మళ్ళీ చెప్పండి. రెండు అంత అద్భుతమైన మాట తెలుసు, సున్నితమైన మాట తెలుసుకోవాలి. ఒక తప్పు చేస్తే ఇకపై అయ్యో తప్పు చేసేయని బాధపడితేట పావు భాగం పాపం పోతుంది. రెండవది ఇకపై చెయ్యను అని నిర్ణయించుకుంటే మరో పావు భాగం పోతుంది. ఇకపై మంచి పనులు చేస్తాను అని నిశ్చయించుకుంటే మరో పావు భాగం పోతుంది. మంచి పని చేయడం ప్రారంభిస్తే మిగిలిన పావు భాగం పోతుందయ్యా అని చెప్పారు భారతంలో. ఎంత అద్భుతమైన విషయం అండి. సో బ్రతుకుని మనం తీర్చిదిద్దుకోవాలి. మళ్ళీ ఇలాంటి జీవితం వస్తుందో లేదో తెలియదు కనుక చేసేది తప్పు మళ్ళీ పునరావృతం కాకుండా ఉండడం కోసం పశ్చాత్తాపం పనిచేస్తుంది. ఇంతవరకు నువ్వు పడ్డ పశ్చాత్తాపం 30 అయిపోయింది, ఇంకా పావు భాగం మిగిలింది. దీనికి నేను పరిష్కారం చెప్తున్నాను. భవ్యమైన వెంకటాద్రికి వెళ్ళు, నీ పాపములు పోతాయన్నాడు. స్వామి భక్తి తప్ప మనల్ని బాగు చేసేది మనకు లేదు. అందుకే అప్పటి నుంచి గురువు చెప్పిన ఆ మాటను పట్టుకుని వెంకటేశ నామజపం చేసుకుంటూ ఆ మహానుభుడు పర్వతం పైకి ఎక్కడ మొదలుపెట్టాడు. ఇంకా కొండ ఎక్కడో లేదో తన నుంచి ఒక నల్లని పురుషుడు బయటకు వచ్చి తగలబడిపోవడం కనబడిందండి ఆయన కంటికి. ఎవడయ్యా అంటే పాప పురుషుడు. దీన్ని బట్టి మనం కొండెక్కుతున్న ప్రతిసారి మన నుంచి ఎవడ నల్లని వాడు వచ్చి తగలడుతున్నాడేమో చూసుకోవాలి. అన్ని సమయాల్లో ఇలా కనబడదు. గురు కృప ఉంటే ఇలాంటి ఒక ఆస్ట్రల్ విజన్స్ ఉంటాయి. ఇక్కడ గురు కృప ఉంటే సూక్ష్మ ప్రపంచ దర్శనం అవుతూ ఉంటుంది. ఇక్కడ అందరికీ ఇలా జరుగుతాయని కాదు, అతనికి జరిగింది. అది ప్రతి వాడి లోపల వాడు చేసిన పుణ్యం వాడు చేసిన పాపం వాడితోనే అంటు పెట్టుకుంటాయి. శరీరం వదిలి అంటే లాక్కుపోతారు వాళ్ళు. తెలుసుకోండి. కనబడరంటే ఇప్పటి నుంచి కనబడరు వాళ్ళు. వాళ్ళు కనబడ్డాన్ని చెప్పడానికి వెనక్కి రావు. కనుక ముందే తెలుసుకోవాలి. ఇక్కడ ప్రతి వాళ్ళను పాప పురుషుడు కూడా ఉంటాడు. మన పెద్దలు పాప పురుషుడు రూపవర్ణన కూడా చేశారు. అందుకే తీర్థాది క్షేత్రాలకు వెళ్ళినప్పుడు స్నానానికి ముందు ఆ పాప పురుషుడిని ఎడమ నాసికారంధ్రం నుంచి వచ్చినట్లు భావించి ఆ మంత్ర జీవనం చెప్తారు. అది నిత్య సంధ్యావనంలో కూడా ఉన్నది. అది చేసే మంచి అలవాటు ఎవరైనా పొరపాటు ఉంటే వాళ్ళకి అర్థమవుతుంది. ఇక్కడ
అందరికీ తెలిసేది కాదు. ఇక్కడ ద్రుపదాదివంచతు అనే మంత్రం దగ్గర చేస్తారు. ఇక్కడ అది నాసిక ఎడమ నాసికారంధ్ర నుంచి పాప పురుషుడు ఎడం చేతిలో కూర్చుని భావించి విడిచిపెడతారు. అద్భుతమైన సంస్కృతి అది. ఇక్కడ మొత్తానికి ఆ పాప పురుషుడు బయటకు వచ్చి తగలబడ్డం కనబడించడానికి ఇంకా అది శుద్ధుడైపోయాడు. ఇంకా తిరుమల విడిచిపెట్టకుండా పూర్తి వైరాగ్యంతో అంతర్ముఖుడై ధ్యాన యోగాది సాధనలు చేసి పరమాత్మని పొందగలిగాడు మహానుభావుడు. అంతేగాని ఇలా తిరుమలకు వెళ్ళగానే వెంకటేశ్వరుడు వైకుంఠానికి తీసుకుపోలేదండి. అతను శుద్ధుడై సాధన చేసి మన సిద్ధి పొందాడు ఇక్కడ. కనుకనే ఇది కలియుగంలో వేం అనగా పాపములు కట తగలబడ్డం కనబడింది కనుక అప్పటి నుంచి వెంకటాద్రి అనే పేరు తన సార్థకంగా అయిపోయింది అన్నారు. ఇది వెంకటాచలం అని పేరు. ఆ వెంకట అనే ప్రాంతం ఏంటంటే ఫణామండల దేశోయం వెంకటాద్రి స్మృత అన్నారు. ఇక్కడ ఫణామండల దేశం అంటే పడగ పైభాగం అంటే స్వామి ఉన్న చోటు ఆ ప్రాంతమంతా వెంకటం. అక్కడికి చేరుకోగలిగితే ధన్యమవుతాం. స్వామి పుష్కరిణి మొదలైనటువంటి ఉన్న చోట. ఇంతవరకు వెంకటేశ అనే మాటకి సమస్త పాపములను దహింపజేసే ఈశ్వరుడు అని ఒక అర్థము. సమస్త పాపములను దహింపజేసే పర్వతంపై ఉన్న ఈశ్వరుడు. ఈశ్వరుడు అంటే ప్రభువు అని అర్థం. అటువంటి వాడు వెంకటేశాయ నమః. ఇంతవరకు మనం డిక్షనరీ మీనింగ్ నిఘంటుపరమైన అర్థం చెప్పారు. మరి భవిష్యత్తు పురాణంలో వెంకటేశ నామానికి మరొక అర్థం చెప్తున్నారు. ఇది శబ్దంలో దాగిన మంత్రార్థం. ఇంతవరకు భావార్థం తీసుకున్నాను, ఇప్పుడు మంత్రార్థం చెప్తున్నాడు. ఇది చాలా దివ్యమైనది. ఒక నామం ఉచ్చరించినప్పుడు అందులో బీజాక్షరాలు కలిసి ఉంటాయి, మనకు తెలియవు. మాత్ర వేసుకున్నప్పుడు ఏవి అందులో మందులు ఇంగ్రీడియంట్స్ కలిపారు మనకు తెలియవు, పనిచేసేస్తూ ఉంటాయి. అలాగే నామం కూడా ఒకనొక ఔషధంలా పనిచేస్తుంది. ఈ నామంలో ఏ ఏ బీజశక్తులు ఉన్నాయో శాస్త్రం చెప్తుంది. వెంకారో అమృత బీజస్తు కట ఐశ్వర్యముచ్యతే అమృతైశ్వర్య సంఘాత్వాత్ వెంకటేశ ఇది స్మృత. ఇది మళ్ళీ భవిష్యత్తు పురాణంలోని శ్లోకం. వెంకటేశ్వర మహాత్మ్యం చెప్తూ ఇది అద్భుతమైన అర్థం. ఈ రెండు అర్థాలు మనం భావించాలి. రెండవ అర్థం మరి కొంచెం పైకి వెళ్ళింది. వేంకట అనే పదాన్ని మంత్రశాస్త్రపరంగా అర్థం చెప్తున్నారు. వేం అనే మాటకి వం ఈం కలిస్తే వేం అవుతుంది. ఇక్కడ వకారం అమృత బీజం. చాలామంది ఏదైనా మంత్రం చేసేవాళ్ళకి తెలుస్తుంది. వం అమృత బీజాత్మని అంటూ ఉంటాం. వం అమృత బీజం, ఈం శక్తి బీజం. ఇది శ్రీ సూక్తంలో కూడా తాం పద్మినీం ఈం శరణమహం ప్రపంచే తాం పద్మినీం ఈం. ఈం అనేది అమ్మవారి యొక్క బీజం, శక్తి బీజం. కట అనే శబ్దానికి హద్దు అని, దహనం అని, ఐశ్వర్యం అని మూడు అర్థాలు. మంత్రశాస్త్రపరంగా ఇక్కడ కట ఐశ్వర్యం ఉచ్యతే అన్నారు. కట శబ్దాలకు అర్థం ఐశ్వర్యం. కనుక వేం కట అంటే అమృతము, శక్తి, ఐశ్వర్యం. ఈ మూడు కలిస్తే వెంకట అయింది. ఇక్కడ ఆ వెంకట రూపుడైన వాడు ఈశ్వరుడు అంటే ప్రభు అయిన నారాయణుడు. కనుక వెంకట అనే మాటకి అమృత, ఐశ్వర్య, శక్తి ఈ మూడు కలిస్తే వెంకట. కనుక వెంకట అనే శబ్ద ఉచ్చారణ చేతనే మనకు అమృతత్వ ప్రాప్తి, శక్తి, ఐశ్వర్యం మూడు లభిస్తున్నాయి. ఈ మూడు ఎవరి వల్ల లభిస్తున్నాయో ఆయన పేరు వెంకటేశుడు. ఇంత దివ్యమైన అర్థం ఉందండి వెంకటేశ నామానికి. ఇకపై ఆ పలుకన్నప్పుడు ధన్యులమవుతాం. అందుకే శ్రీ వెంకటేశి ఇది పంచాక్షరం. ఈ 5 అక్షరాల మంత్రం శ్రీ వెంకటేశ చాలుట. ఇది ఎవరి నోట పలుకుతూ ఉంటుందో వారిని దేవతలు నమస్కరిస్తారు అన్నాడు. ఇక్కడ అంత దివ్య శక్తి. ఒక నామాన్ని ఉచ్చరించుతున్న దశలో మన శరీరంలో జరిగే మార్పులు ఏమిటి, మన శరీరంలో ఏ చైతన్యం ఉద్దీప్తమవుతుంది అనేది ఒక శాస్త్రం ప్రత్యేకించి. మామూలు వాళ్ళకి తెలియదండి. నేను నామం పలికినంత మాత్రం ఒక రిజల్ట్ ఉంటుందండి అంటారు. ఆఖరికి ఎంత దాకా పోయాయి అంటే ట్యాబ్లెట్ పేరున్నంత మాత్రాన రోగం పోతుందా అని వాడు అనగానే మనం చప్పట్లు కొట్టేస్తుంటాం. ట్యాబ్లెట్ నువ్వు పెట్టుకున్న పేరు, నామం నువ్వు పెట్టిన పేరు కాదు. భగవంతుడు ఆ శబ్ద రూపంలో తనని తాను వ్యక్తపరుచుకున్నాడు కనుక భగవన్ నామాలు మనుషులు పెట్టినవి కావు. భగవంతుడు ఆ నామరూపంలో వినబడ్డాడు ఋషులకి. ఆ ఋషులు ఆ నామాలు మన కోసం అందించారు. కనుక ప్రతి నామం, ప్రతి మంత్రం భగవంతుడు ధరించిన శబ్దావతారం, శబ్దరూపం, ది సౌండ్ ఫార్మ్ ఆఫ్ గాడ్. అది నామం అంటే తీసుకోండి. భగవంతుని యొక్క శబ్ద రూపం ఇది తెలిస్తే ఋషి విప్పరిగీతాని తాని వక్ష్యాన్ని భూతయ్యే యాని నామాన్ని గౌణాన్ని విఖ్యాతాన్ని మహాత్మన అని విష్ణు సహస్రనామం యొక్క భావం మనకు అర్థమవుతుంది. కానీ భగవన్నామాలన్నీ మానవ కల్పితాలు కావు, ఋషుల తపస్సమాధిలో వినబడిన దివ్య శబ్దములు. అందుకే వాటికి మంత్రశక్తి ఉంటుంది. కొంత మేరకు నువ్వు అర్థం చెప్పుకోగలవు, కానీ అది అర్థాల కంటే మించిన అనుభూతి కలిగి ఉంటుందండి ఇక్కడ. అందుకు ఒక్కొక్క నామం అంత శక్తివంతమైనది. ఎంతసేపు నేను వెంకటేశ అంటూ ఉంటే, మీరు వింటూ ఉంటే, మనందరం కలిసి వెంకటేశ మంత్రజపం చేసిన ఫలితం మనకి వాళ్ళు లభించింది పవిత్రమైనటువంటి గురువారం రోజున. అటువంటిది వెంకటేశ నామం. ఇది వెంకటాద్రి, వెంకటేశ అనేటటువంటి నామాలకు ఉన్నటువంటి విశేషమైనటువంటి అంశం.
ఆ తర్వాత ఈ వెంకటాద్రి స్వామి యొక్క రూపం ఎలా ఆవిర్భవించిందో మనం చెప్పుకున్నాం. దివ్యమైన మంగళ విగ్రహం బ్రహ్మదేవుని తపస్సుకు ఫలితంగా సాక్షాత్కరించింది. అప్పటి నుంచి స్వామి బ్రహ్మదేవుని కోరిక మేరకు ఆ క్షేత్రంపై వెలిసి ఉన్నాడు. దానికంటూ బ్రహ్మదేవుడికి వ్యవస్థ చేశాడు, ఆలయాది వ్యవస్థ ఆ యుగాలకు తగ్గట్లుగా. ఇదంతు దివ్యం పరమాద్భుతం శుభం. ఆ దివ్యమైన ఆలయ నిర్మాణం చేసి తన గోపురం పెట్టాలి. ఎలాంటి గోపురం పెట్టాలి అనేటప్పుడు దేవతలందరూ అక్కడ ప్రార్థన చేస్తే విమానమింద్రాది నిషేవ్యమానం విభూతి విష్ణోరివ మందిరం పరం పశ్యామ సర్వే వయం అద్భుత గృహం. వైకుంఠం నుంచి బంగారు కాంతులు వెదజల్లుతున్న గోపురంతో సహా విమానం దిగిందండి కిందకి. అదే స్వర్ణ గోపురం. ఆ భావం అప్పుడు దేవతలు దర్శించారు. తర్వాత వచ్చిన రాజులు ఈ పురాణంలో ఈ మాట తీసుకుని వాళ్ళకైతే బంగారు కాంతులతో విమానం దర్శనమిచ్చింది, మన కళ్ళకు కనబడదు కనుక ఆ భావం మనకు కలిగించడానికి బంగారు తాపడం చేయించి ఆ దివ్యమైన ఆలయాన్ని ఎందరో రాజులు రక్షిస్తూ వచ్చారు. కృష్ణదేవరాయల కాలానికి 8 మంది రాజులు మారారండి. అది చేస్తూ ఉన్నటువంటి వాళ్ళ తాపడం పెంచుతూ చక్కగా చేస్తారు. ఇప్పటికి మనకి భవ్యమైనది ఆ స్వర్ణ విమానం కనబడుతుంది. అది స్వామి యొక్క ప్రధానమైన ఆలయం ఆగమశాస్త్ర పద్ధతిలో ఏర్పాటు చేసి విఘనస మహర్షి పిలిపించి బ్రహ్మదేవుడు ఆ పద్ధతిని ఏర్పాటు చేశారు. దాని పేరు వైఖాన సాగమం. ఆ వైఖాన సాగమం ప్రకారంగా ఆలయంలో ఆరాధనలన్నీ ఏర్పాటు చేసినప్పుడు బ్రహ్మదేవుడు తదాది కూడాను మొదట బ్రహ్మదేవుడు కన్యామాసంలో స్వామివారిని అక్కడ ప్రతిష్ఠ చేశాడు కనుక ఆ కన్యామాసంలోనే బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉంటాయి. కన్యామాసం అంటే సాధారణంగా ఆశ్వీజ మాసం పడుతూ ఉంటుంది. అధిక మాసం వచ్చినప్పుడు భాద్రపదంలో వస్తుంది. అది సౌరమానం ప్రకారం కన్యామాసం, చంద్రమానం ప్రకారం ఆశ్వీజం. ఆశ్వీజంలో ఎలా ఉంటుందంటే సింహరాశి కన్యారాశిలో ఉంటాయి. చూడండి ఇక్కడ కన్య అంటే స్త్రీ, కింద సింహం, సింహం మీద కన్య ఎవరో తెలుసు మీకు. అందుకే ఆశ్వీజ మాసంలో అమ్మవారి ఆరాధన. ఏమిటో ఒక్కొక్కదానికి ఉన్న అనుబంధం చూడండి, ఆశ్చర్యకరంగా ఉంటాయి. సరే, మొత్తానికి కన్యామాసం. అధిక మాసం వచ్చినప్పుడు భాద్రపదానికి వెళ్తుంది. ఇక్కడ ఆ అధిక మాసం వచ్చినప్పుడు 2 బ్రహ్మోత్సవాలు చేస్తారు. గమనించినట్లయితే ఆశ్వీజం నాడు అదేవిధంగా భాద్రపదం నాడు కూడా జరుగుతాయి. ఇది బ్రహ్మోత్సవాలు. బ్రహ్మోత్సవాలు అంటే బ్రహ్మ చేసిన ఉత్సవాలు అని అర్థం. అయితే అన్ని ఆలయాలకి వార్షికం ఉత్సవాలు జరిగినప్పుడు బ్రహ్మోత్సవాలు అంటారు. పరమార్థం సంప్రదాయం తెలియని వాళ్ళు ఏంటంటే అక్కడైతే బ్రహ్మగారు మొదలు చేశారు కనుక బ్రహ్మోత్సవాలు ఉన్నారు, ప్రతి ఆలయాన్ని బ్రహ్మేం చేశాడు ఏంటి అన్నిటికీ బ్రహ్మోత్సవాలు అంటున్నారు అంటే వాళ్ళని సంప్రదాయం తెలియని వాళ్ళు అన్నారంటే. సంప్రదాయంలో బ్రహ్మ అనే మాటకి బృహి అనే ధాతువు నుంచి బ్రహ్మ ఉత్పన్నమైంది. బ్రహ్మ అంటే పెద్ద అని అర్థం. ఏడాది పొడుగునా జరిగే ఉత్సవాల్లో ఏది పెద్ద ఉత్సవమో దాని బ్రహ్మోత్సవం అని అడిగారు ఇక్కడ. అది ప్రతి ఆలయానికి ఆలయం ప్రతిష్ఠింపబడిన రోజే గొప్పది కనుక, పెద్దది కనుక దానికి బ్రహ్మోత్సవం అంటారు. ప్రతి ఆలయానికి అనవచ్చు. వెంకటపతి ఆలయానికి అయితే 2 రకాలుగా సరిపోయింది. బ్రహ్మదేవుడికి ప్రతిష్ఠ చేశాడు, ప్రతిష్ఠ పెద్ద ఉత్సవం కనుక. పైగా 9 సంఖ్య బ్రహ్మసంఖ్య. ఇదొక విశేషమైన అంశం. 9 సంఖ్య బ్రహ్మసంఖ్య. ఆ 9 రోజుల ఉత్సవం కనుక దీనికి బ్రహ్మోత్సవం అని కూడా పేరున్నది. ఈ విధంగా స్వామి విగ్రహం ఎలా వచ్చిందో ఇంతవరకు మనం చెప్పుకున్నాం. ఇప్పుడు స్వామి దర్శనం చేయబోతున్నాం. గురువారం నిజపాద దర్శనం అంటాం. అంతేకాదు స్వామివారికి పైన ఉన్నటువంటి నామం కూడా ఒలిచేస్తారు. నేత్ర దర్శనం, కళ్ళు కూడా కనబడతాయి. అంటే మూర్తిని హాయిగా చూసే రోజు గురువారం. ఇవాళ మనం చూడబోతున్నాం. మన కోసం దర్శనం. మనం తిరుమలలో ఉన్నామా? తిరుమల మన దగ్గర ఉందా? ఏదనుకున్నా పర్వాలేదు. మన భావం అక్కడ తీసుకెళ్తే ఆయన ఇక్కడికి వస్తాడు. అందుకు ఈ భాగ్యాన్ని కల్పించిన వెంకటపతికి నమస్కరిస్తూ ఒక్క మాట చెప్పకుండా ఉండలేకపోతున్నాను. ఇవాళ వచ్చిన వాడు భాగ్యవంతుడు, రేపు వచ్చిన వాడు మళ్ళీ భాగ్యవంతుడు, మరో భాగ్యవంతుడు. కానీ ఇవాళ స్వామి దర్శనం అండి. మీతో పాటు నేను కుతూహలంగా స్వామి చెప్పించాలి, చూపించాలి. స్వామి దర్శన వైభవాన్ని ఏమని వర్ణిస్తాం? అది సర్వావయవ సౌందర్య సంపద. అంత అద్భుతమైన సౌందర్యం. అసలు భారతీయ ఆలయాల్లో ఉన్నటువంటి అద్భుతాలు చాలా చాలా. అన్నీ చెప్పాలంటే ఎన్ని శాస్త్రాలకు చూడాలో. చూసి వచ్చేవాడికి జ్ఞానం అక్కర్లేదండి, అది పెట్టిన వాడికి జ్ఞానం ఉంటుంది. తెలుసుకోండి ఇక్కడ. అవునా లేదా? మనం చూసి వస్తాం, వెళ్ళొచ్చారండి, అయిపోయిందండి. ఒక ఆవిడికి ఎవరు ఈ దేశంలో గంగ అంటే చాలా ఇష్టం, అక్కడ నుంచి వచ్చింది కదా. వాళ్ళ అమ్మాయికి గంగ గొప్పదే అంటే వాట్ నాన్ సెన్స్ అంటే. చిత్రం ఏంటంటే ఇతర మతస్థులు మాత్రం వాళ్ళ మతాన్ని నాన్ సెన్స్ అంటే వాళ్ళు గౌరవిస్తారు. బురక ఎందుకు వేయాలని అడగరు, ఆదివారమే ప్రేయర్ ఎందుకు చేయాలని అడగరు, పాటించేస్తారు. ఎందుకు? మా మతం కనుక. ఒక్క హిందువులకి వచ్చింది పనికి వాళ్ళ జబ్బు. సంస్కృతి మీద గౌరవం లేదండి, అది బాధాకరమైన విషయం.
అయితే సైన్స్ అండ్ ఫిలాసఫీ హిందూ మతంలో ఉన్నట్టు మరి ఎక్కడా లేదని నేను సగర్వంగా స్వానుభవంతో చెప్పగలను. తగ్గించి వారికి గంగ అంటే ఏమిటి, గంగేది గొప్పదేమో ఇవ్వు అంటే గంగ పోగానే అన్ని వాటర్స్ లాగే ఉంది అంది ఆమె. ఇలా అన్నీ మా అమ్మాయిని గర్వంగా చెప్తుంది. లాగిపెట్టి పొట్టకే ఏంటమ్మా అలా చేసావు, లేదండి కేసేస్తారు ఇక్కడ, మరి ఏం చేస్తాం, అదో అజ్ఞానం. ఏం చేస్తామంటే గంగలో మహిమంటే నీకు టేస్ట్ అనుకున్నావా? టేస్ట్ అయితే అది మెటీరియల్, ఫిజికల్. గంగ మహిమ సూక్ష్మం. అరే నేను జబ్బు పోగొట్టే మాత్రం 4 మీద పెడితే చేదుగా ఉంటుంది, అదేం మందు పోగొడుతుంది అనగలిగేవా? దానికే వనం, దీనికంటావా? అది సూక్ష్మదేహానికి ఔషధం, అది స్థూల దేహానికి ఔషధం, సూక్ష్మదేహానికి ఔషధం. అలాగా మన ఆలయాలు వీటన్నిటి వెనకాల దర్శన మాత్రం చేత లభించే ఫలితాలు కొన్ని. భక్తి నీలో ఉన్నప్పుడు ఫలితం ఇంకా గొప్పగా ఉంటుంది. భావం కొద్ది భగవంతుడు అంటారు కదా. ఇక్కడ అలా అలా ముట్టుకుని నీళ్లు జల్లుకోవడానికి, లోపల మునగడానికి తేడా లేదా? మునిగిన వాడికి తగిలే తడి గొప్పది, జల్లుకున్న వాడికి కాదు. అది భక్తితో వెళ్ళేవాడికి గొప్ప దర్శనం వస్తుంది. అలాంటి దర్శనం ఇమ్మని భగవంతుని ప్రార్థిస్తే మన కోసం స్వామి ఇక్కడే ప్రత్యక్షమవుతాడు. ఆ దివ్యమైన భవ్యమైన రూపాన్ని మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. దీనికి ధ్యానాది శ్లోకములు కూడా చాలా చక్కగా చెప్తున్నారు. స్వామివారి ధ్యాన శ్లోకం ముందు తెలుసుకొని అప్పుడు స్వామి రూపాన్ని మనం గమనిద్దాం. భాస్వచ్చంద్రమసౌ యదీయ నయనే భార్యా యదీయా రమ యస్మాత్ విశ్వసుడప్యభుజమికులం యధ్యానయుక్తం సదా నాథో యో సృజతాం నగేంద్ర దిగర్నాథోపి యద్భక్తిమా తాతో యో మదనస్య యో దురితః తం వెంకటేశం భజే. ఇదొక ధ్యాన శ్లోకం. సూర్యచంద్రులు ఎవరికి నేత్రాలు, ఎవరి పత్ని లక్ష్మీదేవు, సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు ఎవరికి దాసుడు, యతులు యోగులు ఎవరిని హృదయంలో ధ్యానిస్తూ ఉంటారో, అదేవిధంగా శివాదులు కూడా ఎవరిని సేవిస్తారో, మన్మధుడికి ఎవరి తండ్రో అటువంటి వెంకటేశ్వరుని భజిస్తున్నాం. ఇప్పుడు రూపం ఎలా ఉందో చూపిస్తున్నారు. ఊర్ధ్వౌ హస్తౌ యదీయౌ సురరిపు దళని బిభ్రతౌ శంఖచక్రే సేవ్యావఘ్రీ స్వకీయావభిదధరో దక్షిణో యస్య పాణిః తావన్మాత్రం భవాబ్ధిం గమయతి భజితాం ఊరుగో వామపాణిః శ్రీవత్సాంకశ్చ లక్ష్మీః యదురసి రసతస్తం భజే వెంకటేశం. ఇది శాస్త్రసిద్ధమైన ధ్యాన శ్లోకం. వెంకటేశ మంత్రానికి కానీ వెంకటేశ సహస్రనామాది స్తోత్రాలకు కానీ ఇదే ధ్యాన శ్లోకంగా చెప్పబడుతున్నది. ధ్యాన శ్లోకం వర్ణిస్తున్నప్పుడు హృదయంలో రూపం మెదిలినా అదొక సిద్ధి. ఆ సిద్ధిని పొందే ప్రయత్నం చేద్దాం. స్వామివారు ఆ రూపం యొక్క లక్షణం ఏంటంటే, ఆగమశాస్త్ర ప్రకారంగా విగ్రహాలకు శాస్త్రం ఉంటుంది. ఆ విగ్రహ శాస్త్ర ప్రకారంగా చూస్తే ఇది స్థానక భంగిమ అని చెప్పబడుతుంది. భగవన్మూర్తులు 3 భంగిమలు ఉంటాయి. ఆసీన భంగిమ, స్థానక భంగిమ, శయన భంగిమ. ఆసీన భంగిమ అంటే కంచి వరదరాజస్వామి వారు కూర్చుని కనబడతారు. ఇక శయన భంగిమ అంటే అనంత పద్మనాభ స్వామి. శ్రీరంగంలోను అదేవిధంగా తిరువనంతపురంలోను మన తెలుగునాడు కూడా కొన్ని క్షేత్రాల్లో ఆయన శాంతాకారం బులిగి చేయడం, ఇది శయన భంగిమ. ఈ 3వది స్థానక భంగిమ, నిలబడిన రూపం. ఇది మనకి రామకృష్ణాది ఆలయాల్లో కూడా ఇది కనబడుతూ ఉంటుంది. ఇప్పుడు వెంకటపతి స్థానక భంగిమ. ఇది జ్యోతిస్వరూపమైన మనకు కనబడుతున్న శిల ప్రకారంగా చూస్తే ఇది అరుణ ఘనశిలా విగ్రహం, రెడ్ గ్రైనైట్. అరుణ ఘనశిలా విగ్రహం ఎర్రగా ఉంటుంది గణపతి యొక్క శిల. కానీ పునుగు ఇత్యాదులు రాయడం వల్ల అది మనకు నల్లగా కనబడుతుంటుంది. ఆ నలుపు ఎంత అందంగా ఉంటుందంటే అన్నమయ్య వర్ణిస్తాడు. నల్లని మేని నగవు చూపుల వాడు తెల్లని కన్నుల దేవుడు అంటాడు. తుమ్మెద మేచాయవోని నెమ్మది నుండే స్వామిని అంటాడు మరొక చోట. ఆ తుమ్మెద రెక్కల్లా నిగనిగలాడుతున్నటువంటి నల్లని దేహంతో ప్రకాశిస్తూ ఉంటాడు. కానీ అరుణ ఘనశిలా విగ్రహం. పైగా దృష్టి శిల్పంలో ఉండేటువంటి దృష్టి ప్రకారంగా సమదృష్టి. ఆ నేత్రములు 2 సమదృష్టితో ఉంటాయి. సమదృష్టి అంటే సర్వజీవులని సమముగా చూస్తాడు. సమముగా అంటే అర్థం వారి వారి అర్హతలను అనుసరించి చూడటం. సమదృష్టిని అందరిని ఒకలే చూడటం కాదు, వారి వారి అర్హతలను అనుసరించి చూడటమే సమదృష్టి. ఇది చాలా ముఖ్యమైన అంశం తెలుసుకోవాలి. అది తన నేత్రాల్లో చూపిస్తున్నాడు. ఆ సమదృష్టికి మరో పేరు కరుణ. కన్నుల్లోంచి కరుణ వెచ్చనబడుతుంటుంది. ఆ ముఖంలో చిన్న చిరునవ్వు ఉంటుందండి, మందస్మితం. చిరునవ్వు దేనికి సంకేతం అంటే భగవంతుడు మన పట్ల సుముఖంగా ఉన్నాడు అనే భావానికి సంకేతం. అందుకే దేవతలను ఎప్పుడు ధ్యానించినా నవ్వుతున్నట్టు ధ్యానించాలి, ఉగ్రంగా చూస్తున్నట్టు ధ్యానించకండి. ధ్యానమైనా హాయిగా చేసుకోవాలి కదా. మన పట్ల సుముఖంగా ఉన్నాడు. ఎవరైనా మనం ఎవరి ఇంటికి వెళ్ళేవనుకోండి, రండి రండి అని వాళ్ళు నవ్వుతూ ఉంటే అమ్మాయ్య లోపలికి వెళ్తాం. మనం చూస్తేనే కళ్ళలో చిక్లించారు అనుకోండి, లోపలికి వెళ్ళడానికి భయం వేస్తాం. కానీ చూడగానే నవ్వుతూ కనబడగానే వాళ్ళు మన పట్ల ఫేవర్గా ఉన్నారని అర్థం.
భగవంతుడు నీ పట్ల సుముఖంగా ఉన్నాడన్న భావనగా నవ్వు చిన్నం. అంతేగాని ఎక్కడ ఆనందం ఉంటుంది అక్కడ నవ్వు ఉంటుంది. మనము నవ్వుతాం అప్పుడప్పుడు, ఎందుకంటే ఆనందం మనకు అప్పుడప్పుడు ఉంటుంది. ఆనందం ఆయన స్వరూపం, ఆనందం ఆయన హృదయ సముద్రం. అందుకే భగవానుడు ఆనందమూర్తి, దయామూర్తి, జ్ఞానమూర్తి. కనుక నవ్వు జ్ఞానానికి, ఆనందానికి, దయకి మూడింటికి సంకేతం. జ్ఞానం, ఆనందం, దయ. అందుకే దేవతల నవ్వు ఎప్పుడు అంత గొప్పది. దర్శనేరం ఖాం పూజ అంటాం కదా అమ్మని కూడా. అందుకు స్వామి యొక్క పెదవులపై నవ్వు చాలా విశేషమైనటువంటి నవ్వు. అందుకే అనంతాళ్వారనే మహానుభావుడు వెంకట మీద అంకితమైపోయిన గొప్ప భక్తుడు అంటాడు, ఐమోర్ధ్వపుండ్ర మజహన్ మకుటం సునాసం మందస్మితం మకరకుండల చారు గండం బింబాధరం బహుళ దీర్ఘ కృపాకటాక్షం శ్రీ వెంకటేశ ముఖమాత్మని సన్నిధంతే. ఎంత గొప్పగా చెప్పాడు. ఆ వెంకటేశ్వరుని యొక్క ముఖము ఎల్లవేళలా నా హృదయంలో ఉండుగాక. అది దివ్యమైన కిరీటం ధరించి ఉన్నది, ఊర్ధ్వపుండ్రములతో ప్రకాశిస్తున్నది, చిరునవ్వుతో కొడుకున్నది, మకర కుండలను పెట్టుకున్నాడు. మకరం అంటే మొసలి, మొసలి ఆకారంతో ఉన్నటువంటి కుండలములు ధరించి ఉన్నాడు. ఇది పురుష దేవతల కర్ణాభరణం, దాన్ని ధరించున్నాడు. మాకు ఎర్రని పెదవులు అంటే విగ్రహంగా కనబడలేదు, స్వామి అందరూ రూపం చూపించాడు. ఆ ఎర్రని పెదవుల్లో చిరునవ్వు, ఆ కన్నుల నుంచి కరుణ, బహుళ దీర్ఘకృపాకటాక్షం, విస్తారంగా ప్రసరిస్తున్న కరుణతో ఉన్నటువంటి వెంకటేశ్వరుడు ముఖం. అది ముఖం గురించి మనం ఇంతవరకు చెప్పుకున్నాం. ఇక ఆ తర్వాత ఎడమ చెయ్యి కఠ్యవలంబిత ముద్ర అంటారు. దీనికి కటిముద్ర అని కూడా వ్యవహారంలో క్లుప్తంగా అంటారు. కనుక దాని పేరు కఠ్యవలంబిత ముద్ర. అంటే నడుము దగ్గర ఇలా పెట్టుకుంటాడండి. ఇక కుడి చెయ్యి వరద ముద్ర. వరద అంటే ఇష్టమైనది ఇచ్చేవాడు అర్థం. చేతులతో మనకి ఏం కావాలన్నీ ఇస్తాడు. పై ఇచ్చాడు కూడా అంత ఠీల్గా ఉన్నాడు ఆయన. పై రెండు చేతుల్లో మనకి ముద్రలుగానే ఉంటాయి, వాటి శంఖచక్రాలు అలంకరించుంటారు. కానీ విగ్రహంలో శంఖచక్రాలు ఉండవు, కానీ శంఖచక్రాలు అలంకరిస్తారు. మనకి ఎంత అభిషేకం చేస్తున్నప్పుడు మిగిలిన ఆభరణాలన్నీ తీసినప్పటికీ కూడా ఈ రెండు మాత్రం తీయరండి, అలంకారం అలాగే ఉంచుతారు. అంటే శంఖచక్రాలు సహజంగా స్వామికి ఉన్నాయి. తొండమాన చక్రవర్తి అసుర సంహారానికి వెళ్ళినప్పుడు ఆయన శంఖచక్రాలు ఆయన ఇచ్చేట. భక్తవత్సల్యాన్ని గుర్తుగా తన చేతులు చూపించలేదు, కానీ ముద్రలు మాత్రం శంఖచక్ర సంకేతం. ఆ శంఖచక్రాలు పట్టుకుంటాడు. కానీ ధ్యానం చేసేటప్పుడు మాత్రం ఊర్ధ్వౌ హస్తౌ యదీయే సురరిపు దళని బిభ్రతౌ శంఖచక్రే. పై రెండు చేతులు కూడా అసుర సంహారార్థం ధరించిన శంఖచక్రములతో ప్రకాశిస్తున్నాయి. అప్పుడు ఆ మూర్తి యొక్క తత్వాన్ని చూడాలండి. ఇలా చూసి అలా వచ్చేయకుండా మనం కాసేపు నిలబడ్డాం అంతే కదా, మధ్యలో వెళ్ళిపోదు కదా, హాయిగా కూర్చున్నాం. ఇప్పుడు ఎప్పుడు పక్కకి వెళ్ళని వాళ్ళు మన మనస్సు చెదిరిపోతే తప్ప. అక్కడికి వెళితే పక్కకు తోసేస్తారు అనుకుంటాం, కానీ ధ్యానం చేయబోతే మన మనస్సులో చెడు తలుపులు పక్కకు తోసేస్తున్నాయి. మనం తెలుసుకోండి, ఇక్కడ వాటిని కంట్రోల్ చేసుకుని ప్రయత్నం చేయాలి. ఇక్కడ అవి తరలి కొమ్మని తట్టి తట్టి మనం తొందర పెడుతుంటావే, కాసేపు నిలబడినవే ఏవి. అక్కడ ఉద్యోగులు గారు, ఇక్కడ మన ఊహలు భావాలు కూడా మనం నిలబడినట్లేదు ధ్యానంలో, అవునా లేదా? కొన్ని ప్రవచనం దగ్గరైనా కాసేపు కుదురుగా ఉన్నాం. మన ఇక్కడ ఆ దివ్యమైన శంఖచక్రం దేనికి సంకేతం అంటే ఈ సృష్టి అంతా నామరూపాత్మకమండి. రూపం, నామం అంటే ఒకటి శబ్ద ప్రపంచం, ఒకటి దృశ్య ప్రపంచం, ఈ రెండే. కాబట్టి మన పంచతన్మాత్రలో రికార్డు చేసి చూపించగలిగే కూడా రెండే. ఇప్పుడు మనం చేస్తున్న శబ్దము, దృశ్యము, ఈ రెండే. ప్రపంచమంతా ప్రధానంగా ఈ రెండు నామరూపాత్మకం. ఈ నామరూపాత్మక ప్రపంచంలో శబ్దానికి సంకేతం శంఖం, దృశ్యం రూపతత్వ అగ్నితత్వం, దానికి సంకేతం చక్రం. కనుక నామరూపాత్మకమైన ప్రపంచమంతా నా చేతిలోనే ఉంది అని చెప్పడం కోసం స్వామి చేతిలో రెండు ప్రకాశిస్తున్నాయి. దివ్యమైనటువంటి రెండు వస్తువులు శంఖచక్రం. ఆ కింద వివరిస్తున్నది ఆ కట్యవలంబిత ముద్ర. ఇది దీని భావం ఏంటో చెప్తున్నాడు ఈ ధ్యాన శ్లోకంలో. సేవ్యావంఘ్రీ స్వకీయాత్ అభినదరో ఊరుగో వామపాణి. ఊరుగో అంటే తొడల దగ్గర ఎడమ చేయి పెట్టుకున్నాడు. తావన్మాత్రం భవాబ్ధిం గమయతి భజతాం. ఇందులో భావం ఏమిటయ్యా? మొదటి దక్షిణో యస్య పాణి, దక్షిణం వరద ముద్ర. ఈ రెండింటికి భావం చెప్తున్నాడు. మనం ఉన్నది సంసార సముద్రంలో, అవునా లేదా? ఒప్పుకుంటామా లేదా? ఒప్పేసుకుందాం, తర్వాత విషయం అర్థం అవుతుంది. మొదటి నుంచి సముద్రంలోనే ఉన్నవాడికి సముద్రం పైన మరుగుతుందని తెలియదు, అవునా లేదా? అలాగే ఎన్నో జన్మల నుంచి సంసారంలో మునుగున్నాం కనుక దీనికి పైన భగవతత్వం ఎవరికి తెలియట్లేదు. ఇక్కడ ఎవరికి తెలుస్తుందంటే బయటపడే యోగం దగ్గరైనప్పుడు తెలుస్తుంది. ఆయన కూడా ఉన్నాడు. కానీ ఈ సంసారంలో ఎంత మునిగిపోయామంటే తలెత్తు కూడా చూడలేనంత మునిగిపోయాం. కొట్టుకుపోతూ ఉన్నాం ఎటో ఎటో. ఈ ప్రవాహంలో కొట్టుకుపోతున్న మనం ఇది ఏదైనా కష్టం. కొత్తగా పడితే పడకుండా జాగ్రత్త పడొచ్చేది. పడిపోయి ఉన్నాం కదా, పడి ఉన్నాం కనుక దీని నుంచి ఎలా బయటపడ్డాం. తెప్ప రావాలో ఏమో అనుకోవద్దు, ఇది ఇస్తే చాలా బెటర్. ఏదైనా మన వల్ల లేదు.
అదే ఒక ప్రవాహంలో మొలబంటి లోతు ఉందనుకోండి. మొలబంటి లోతు అంటే తెలుసు కదా, మొలబంటి నడుము వరకు కానీ లోతుంటే మనకి ఏ నావ సహాయం అక్కర్లేదు, చక్కగా మనం నడిచెళ్ళిపోవచ్చు. స్వామి ఏమంటున్నాడంటే, మీ సంసార ప్రవాహంలో కొట్టుకుపోతున్న మీకు ఒక ఉపాయం చెప్తాను. ఆ ఉపాయం కానీ మీరు పాటిస్తే ఈ సంసార సముద్రం మొలబంటి లోతు. ఏమిటా ఉపాయం అంటే కుడి చేతి ఉపాయం చూపిస్తున్నాడు. నా పాదాలను ఎవరు ఆశ్రయిస్తారో వాళ్ళకి ఈ సంసార సముద్రం మొలబంటి లోతు అని చెప్పడానికి అలా ఉన్నట్టండి శరణ్. అందుకే స్థిరమైన గిరిచూపు దివ్యహస్తము కంటి తిరువేంకటాచలాధికుని చూడగ కంటి కంటి అఖిలాండ కర్తన దిగుని కంటి కంటి నగముల వీడు కొట్టి నిజమూర్తి కంటి పావనమైన పాప వినాశనము కంటి కైవసంబగు గగన గంగ కంటి దైవికపు పుణ్యతీర్థములెల్ల పొడగంటి కోవిదులు కొనియాడు కోనేరు కంటి కంటి నఖిలాండ కర్తన దిగును కంటి. అలాంటి స్వరూపం అది. దీన్ని బట్టి స్వామి రూపమంతా మనకి ఆ శిరస్సు నుంచి పాదముల వరకు, పాదాల నుంచి శిరస్సు వరకు ఆ దివ్యమంగళ విగ్రహం ఎంత పొడవంటే 9 అడుగులు 9 అంగుళాలు ఉంటుందండి వెంకటేశ్వర స్వామి యొక్క దివ్య మంగళ విగ్రహం. ఒక నియమం చెప్తారు ఆగమ శాస్త్రవేత్తలు, వెంకటేశ్వర ఆలయాలు ఎక్కడ కట్టినా అంతకంటే కొంచెం తగ్గించాలి. ఎందుకంటే అది పరమ ప్రధానమైన మూర్తి కనుక ఆ ప్రమాణం ఎక్కడ ఉండకూడదని ఆగమ శాస్త్రవేత్తలు చెప్తారు, శిల్పశాస్త్రవేత్తలు. ఇది గ్రహించవలసింది. కొద్దిగానే తగ్గించాలి, ఆ మూర్తితో సమానం కాదు. ఎందుకంటే అటువంటి భవ్యమైన మూర్తి మరెక్కడ కనబడదండి. అటువంటి స్వరూపం దివ్యమంగళమైనటువంటి విగ్రహం. బ్రహ్మదేవుడు దర్శించిన జ్యోతిర్మయ స్వరూపం. కలియుగ మానవుడి దృష్టిగా శిలా విగ్రహం కానీ అసలు స్వరూపం జ్యోతిర్మయమే. ఆ స్వరూపం యొక్క ఆరాధన విశేషములు ఎన్నెన్ని రకాలుగా మనకు శాస్త్రం చెప్తున్నది. మనం భక్తుల అనుభవాల్లోంచి కొంత, శాస్త్రం చెప్పిన దానిలోంచి కొంత తీసుకోవాలి. శాస్త్రం వల్ల శ్రద్ధ ఏర్పడుతుంది. ఎందుకంటే జంతు దృష్టి కూడా ఉంటుంది. కంటికి కనిపించేది సత్యములు కూడా జంతు దృష్టి, అంతే. కనబడితే రాయి ఒక విగ్రహం, ఇది ఎవరికైనా అదే, దానికి పెద్ద సైన్స్ చదవక్కర్లేదు. కానీ అందులో ఉన్న నారాయణను తెలుసుకోవడం కోసం శాస్త్ర సహాయం అవసరం. శాస్త్రం సత్యం చెప్తుంది, దాన్ని నువ్వు నమ్మితే నీకు అనుభవానికి వస్తుంది. కనుక శాస్త్రం చెప్పిన సత్యాన్ని నమ్మడాన్ని శ్రద్ధ అంటారు. శ్రద్ధ ఉంటే అనుభవం వస్తుంది, శ్రద్ధ లేని వాడికి అనుభవం లేదు. శ్రద్ధావా లభతే జ్ఞానం. ఈ శ్రద్ధ ఏంటంటే పురాకృత సుకృతం ఉంటే కొందరికి తొందరగానే వచ్చేస్తుంది, చిన్నపిల్లలకు కూడా వచ్చేస్తుంది. సుకృతం లేని వాడికి 40 ఏళ్ళు లేదురా, ఏం చేస్తాం ఇక్కడ. అనమాచారికి వెంకటేశ్వరుడు విగ్రహం కనబడలేదు, వెంకటేశ్వరుడు కనబడ్డాడు. అందుకే చూస్తూనే పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా మమ్ము నెడయకుమయ్యా కోనేటి రాయడా అంటాడు. ఒక్క కీర్తన ఎంత చెప్పాడండి. కోరి మమ్ము ఏలినట్టి కులదైవమా చాలా నేరిచి పెద్దనిచ్చిన నిధానమా. గొప్ప వాక్యం చెప్పాడు చూడండి. వెంకటేశ్వరుడు గొప్ప దేవుడు. ఎవరు చెప్పారు? మీరే చెప్పారని అనండి. జనరల్గా పెద్దవాళ్ళందరూ వెళుతున్నారు కదా, మన పూర్వీకులు వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు అంటే పెద్దలు చాలా నేరిచి ఇచ్చిన నిధి. ఆ మాట ఎంత గొప్పగా అన్నాడు అన్నమాచార్య. చాలా నేరిచి పెద్దలిచ్చిన నిధానం. చాలా నేరిచి అంటే అనేక శాస్త్రములు తెలుసుకుని అంటే చదివి అని కాదు, అనుభవానికి తెచ్చుకుని. అనుభవానికి రావడమే జ్ఞానం అండి, చదివి చెప్పేది కాదు, అనుభూతి రావాలి. అందుకు చాలా నేరిచి పెద్దలిచ్చిన విధానం. పెద్దలు అంటే మనకంటే పూర్వీకులు అనే అర్థం చెప్పుకోవచ్చు. పెద్దలు అంటే ఋషులు, మహాయోగులు, మహాత్ములు. అలా మన పూర్వీకులు, మన ఋషులు, మన మహాత్ములు వీళ్ళందరూ అనుభవంతో మనకిచ్చిన నిధి వెంకటేశ్వరుడు. అరే నీ పెద్దలిచ్చిన నిధి నీకు ఎంత విలువైనది. అలా మన పెద్దలందరూ ఇచ్చిన నిధి తాయి ఎవరికి? మనందరికీ ఇచ్చినటువంటిది. అందుకే చాలా నేరిచి పెద్దలిచ్చిన నిధానమా గారవించి దప్పి తీర్చు కాలమేఘం. నల్లగా ఉన్నావే, నల్ల మబ్బులాగా ఉన్నావయ్యా. బాగా ఎండలో బాధపడ్డవాడికి ఆకాశంలో మబ్బు కనబడగానే ముందు హాయిగా చల్లబడతాడు, తర్వాత కురిస్తే దాహం తీరుతుంది, పంట పండుతుంది. అలాగే సంసార తాపత్రయంలో ఉన్నవాడికి భగవానుడు నీలమేఘశ్యాముడిగా దర్శనమిచ్చాడు. అది మన దాహాన్ని పోగొడుతుంది, మన తాపాలను పోగొడుతుంది. అయితే ఈ మబ్బుకి ఆ మబ్బుకి తేడా ఉంది. మబ్బు కురిసి కొంతకాలానికి ఖాళీ అయిపోతుంది. ఆ మబ్బు కరుణ అనే అమృతాన్ని మనపై కురిపిస్తూనే ఉంటుంది. అది ఖాళీ కాని మబ్బు అండి. అందుకే గారవించు దప్పి తీర్చు కాలమేఘమా మాకు చేరువ చిత్తములోని శ్రీనివాసుడా. అంతేకాదు చెడనీక బ్రతికించే సిద్ధమంత్రమా, రోగాలు అడిచి రక్షించే దివ్యౌషధమా, అది వెంకటేశ్వరుడు. అది నామము సిద్ధమంత్రం, అది మనల్ని చెడిపోకుండా కాపాడుతుంది. అంతేకాదు రోగాన్ని నశింపజేస్తుంది, ఎన్నెన్ని జబ్బులు పోగొడుతుంది అనేది అందరికీ అనుభవం. అందుకే వెంకటేశ్వరుడు మందు మాకు అన్నీ అన్నారు. ఇక్కడ ఆయన ఔషధం.
ఎటువంటి ఔషధం అంటే అన్నిటికీ ఇది పరమౌషధము. వెన్నుని నామమే విమలౌషధము, చిత్తశాంతికిని శ్రీపతి నామమే హత్తినది దివ్యౌషధము, మొత్తము బంధ విమోచనమునకు చిత్తజగురుడే సిద్ధౌషధము, పరిపరి విధముల భవరోగములకు హరిపాదజలమే ఔషధము, దురిత కర్మములు తొలగించుటకును మురహరి పూజయ ముఖ్యౌషధం. కనుక ఆయన ఔషధ స్వరూపుడు, సిద్ధమూర్తి అంటూ స్వామి యొక్క వర్ణన అన్నమాచారి ఎంత చక్కగా పొడగంటివయ్యా అని చెప్పాడు. చూస్తుంటే ఎన్ని మూర్తులు ఆయన కనబడ్డాయో. చూడ మాణిక్యాలు చుక్కల వలెనున్నవి, ఈడులేని కన్నులవే ఇనచంద్రుడు అన్నాడు. అంటే విరాట్ స్వరూపంగా దర్శించాడు. సూర్యచంద్రుడు ఆయన నేత్రములు, ఆయన ధరించిన ఆభరణాలన్నీ చూస్తూ ఉంటే అంతరిక్షంలో నక్షత్ర మండలద్దు దర్శనమిచ్చాడు. చూడ మాణిక్యాలు చుక్కల వల్ల ఉన్నవి అంటే విరాట్ పురుషుడిగా ఆయన గోచరిస్తూ ఉంటే గ్రహ నక్షత్రాదులన్నీ ఆయన శరీరంలో అలంకారాలకు కనబడుతున్నాయి. మనమున్నదో గ్రహమేగా. ఇలాంటి ఎన్ని గ్రహాలు ఎన్ని నక్షత్రాలు ఎక్కడున్నాయి? అనంతమైన ఆకాశం ఉన్నాయి. ఆకాశం ఎవరు? ఆయనే. ఆకాశం అనగా వ్యాపించిన ఈశ్వర శక్తి ఆకాశం, చిచ్చక్తి రూపుడు. అలా దర్శించాడు హనుమాచార్య అనేక విధాలుగా. వాళ్ళ దర్శనం ఉంది. మన ఆ దర్శనం చేతకపోతే ధ్యానమైనా మనం చేసుకోవాలి వాళ్ళ యొక్క మాటల విశేషంతో. ఇక్కడ మనకి పురాణం చెప్తున్న అద్భుతమైన బ్రహ్మపురాణంలో ఒక వాక్యం ఉంది. అర్చా విగ్రహ రూపోహం సచ్చిదానంద విగ్రహ స్వయం వ్యక్త ప్రదేశేషు దృశ్యో బ్రహ్మాది యోగిన. వెంకటేశ్వరునికి అర్చావతారం అని పేరు. నేను స్వామి అవతారములు అనేకం. ఇప్పుడు వ్యూహావతారములు అన్నప్పుడు రామకృష్ణాది అవతారాలు వ్యూహావతారములు. అర్చావతారం అంటే మన చేత అర్చనలు అందుకున్నట్టుకై భగవంతుడు తనని తాను వ్యక్తపరుచుకుంటే అది అర్చావతారం. అందరూ అర్చిస్తారని కాదండి, దాని యోగం ఉన్న వాళ్ళే అర్చిస్తారు. ఇక్కడ గంగ ప్రవహిస్తోంది, అందరూ వెళ్ళి మునుగుతారా? యోగం ఉన్న వాళ్ళు మునుగుతారు. అలాగే భగవానుడు అర్చావతారంగా కలిసి ఉన్నాడు. ఇక్కడ స్వామి ఎలా ఉంటాడంటే ప్రతిమాంచ శిలారూపాం తాం పశ్యంతి కుయోగిన రూపద్వయం ప్రపశ్యంతి జ్ఞానినో బ్రహ్మవిత్తమాహ. ఇది వ్యాసవాక్యం. శిలారూపమైన ప్రతిమను చూసేవాళ్ళు కుయోగులు. కుయోగులు అంటే గట్టి సాధన లేని సామాన్యులు. వాళ్ళు భక్తుల్ని వెళ్ళారు కానీ ఏం లాభం? వాళ్ళకి అదే కనబడుతుంది. కుయోగులు ఉంటారు. కానీ రూపద్వయం ప్రపశ్యంతి జ్ఞానిన బ్రహ్మవిత్తమాహ. బ్రహ్మవేత్తలైన జ్ఞానులు రూపద్వయం చూస్తారు. రూపద్వయం అంటే వాళ్ళకి మళ్ళాంటి కళ్ళే ఉంటాయి, కానీ విగ్రహం కనబడచ్చు. కానీ వెంటనే ఆ విగ్రహం అంతా వ్యాపించిన జ్యోతిర్మయమైన స్వామి యొక్క రూపాన్ని కూడా చూడగలరు. ఇది గొప్ప విషయం సుమా. అంతేకాదు భూమి యందు ఉన్న జలాల్ని సూర్యభగవానుడు ఎలా స్వీకరిస్తాడో భక్తులు అక్కడ నమస్కరించగానే ఆ నమస్కారము వాళ్ళు ఇచ్చిన ద్రవ్యాల్లో ఉన్న సారాన్ని కూడా అలా గ్రహిస్తాడట విగ్రహ రూపంలో భగవాన్. ఇక్కడ అది భానుసంగైస్తు రసగ్రాహీ యథాభవ సాక్షాత్ పూజాస్తర్యో నిత్యం అహం బింబాంతరేణ చ యథా దృష్టం విమానంతే మద్రూపం పురుషర్షభ. ఇది వెంకటేశ్వరుడు స్వయంగా చెప్పినది. నేను ఆ విగ్రహ రూపంలో ఉంటూ భక్తుల భావాన్ని గ్రహిస్తాను, వారు అందించేవి పుచ్చుకుంటాను అని స్వామి చెప్పాడు. ఇక్కడ ఇది స్వామి యొక్క అర్చామూర్తి యొక్క స్వరూపం. కనుక అర్చామూర్తి కేవలం శిలాప్రతిమగా కాకుండా సాక్షాత్ స్వామి యొక్క దివ్యమంగళ విగ్రహంగా దర్శించడం అనే పద భావాన్ని పురాణంలో ఎంత చక్కగా చెప్తున్నాయి. అంతేకాదు ఈ స్వరూపం గురించి కఠిన్యస్థ పాణం అనే దానికి భవిష్య పురాణం చెప్తున్న విషయం ఏంటంటే కఠిన్యస్థ కరేణాపి నిజ పాదాబ్జగామిన రుణాం భవపయోరాశిని కటిదగ్నం ప్రదర్శయన్ విరాజితే వెంకటేశ సంప్రత్యపి రమాపతి. ఇప్పటికి కూడా రమాపతి అంటే లక్ష్మీపతి అయిన నారాయణుడు ఆ నడుంపై చెయ్యి పెట్టుకుని మిమ్మల్ని సంసార సముద్రం నుంచి దాటిస్తానని భయమిస్తున్నాడయ్యా. ఆ స్వరూపానికి మరొక పేరు చెప్తున్నది పురాణం, అప్రాకృత శరీరాయ. ఈ మంత్రాలండి వీటిని భక్తితో చదువుకోవచ్చు కూడా. అప్రాకృత శరీరాయ శ్రీనివాసాయ తే నమః అనంతమూర్తయే నిత్యం అనంత శిరసే నమః సరీసృపగిరీశాయ. సరీసృపగిరి అంటే సరీసృపం అంటే సర్పం, సరీసృపగిరి అంటే శేషాద్రి, దానికి ఈశ్వరుడు. సరీసృపగిరీశాయ పరబ్రహ్మన్ నమో నమః జన్మతేషాం హి సఫలం తే కృతార్థశ్చ నేతరే వెంకటేశే పరే దేవే దృష్టేవా పూజతేపివా. ఎవరి జన్మ సార్థకమయ్యా అంటే ఎవరు స్వామిని దర్శిస్తారో ఎవరు పూజిస్తారో వారి జన్మ సార్థకము. స్వామి యొక్క విగ్రహం పేరు అప్రాకృత శరీరం. అప్రాకృత శరీరం అంటేనే పంచభూత వికారములు లేనటువంటి స్వరూపం. ఈ స్వరూపం విరించాభ్యర్థితానీత సౌమ్య రూపాయ తే నమః అంటూ వెంకటేశ్వర అష్టోత్తర శతనామాల్లో నామం కనబడుతుంది. అంటే విరించి అభ్యర్థిత ఆనీత అంటే బ్రహ్మదేవుడు అభ్యర్థించి పిలుస్తూ వచ్చాడు.
ఆ వచ్చినప్పుడు వైకుంఠ కళలన్నిటితో వచ్చాడు ఆయన. నిన్ననే చెప్పుకున్న 7 గడపల వైకుంఠం ప్రత్యక్షం చేశాడు ఆయన. అది మీరు వైకుంఠం వెంకటగిరి రాసి చూడండి, పదాలు దగ్గర అక్కడున్న శబ్దములు ఇక్కడున్న శబ్దాలు ఇంచుమించు వాకాట వెంకట వైకుంఠ ఆ శబ్దములు కొంచెం తారుమారే కనబడతాయి. కానీ వైకుంఠమే వెంకటాద్రి, అందులో సందేహం లేదు. స్వామి చెప్పిన అభయవచనం పురాణంలో కనబడుతుంది మనకి. వైకుంఠాత్ పరమోహ్యేష వెంకటాక్షో నగోత్తమ అత్రైవ నివసామ్యేవా శ్రీ భూమి సహితోహ్యహం. అదే శ్రీ వైకుంఠ విరక్తాయ. ఆ శ్లోకం ఈ భావమే చెప్పారండి ఇక్కడ. వైకుంఠ, నేను వైకుంఠాన్ని కూడా విడిచిపెట్టగలను కానీ వెంకటగిరిని విడిచిపెట్టలేను. అక్కడ ఉంటూ దదామి ప్రార్థితార్థాన్ మనుజేభ్య సదాసుదా. అక్కడ నేనుంటూ మానవులకు కావాల్సిన వరములన్నీ ఇస్తానన్నాడు. ఇక్కడున్న స్వామికి పేరు, ఆ స్వామి పేరు మరొకటి ఉంది, శ్రీనివాసం. మూర్తి పేరు శ్రీనివాసం. ఎందుకు ఆ పేరు వచ్చింది ఇప్పుడు తెలుసుకుందాం. వెంకటేశ్ అయిపోయింది కదా, గోవింద కూడా చెప్పుకున్నాం నిన్న, గుర్తుందా? ఎంత వివరించామో వెంటనే తలుగు పేర్లకు మళ్ళీ మొదలెట్టేస్తాం. అది గోవింద వెంకటేశ. ఇప్పుడు మిగిలింది శ్రీనివాస. మహామంత్ర పూర్తి వ్యాఖ్యానం శ్రీ వెంకటేశాయ శ్రీనివాసాయ గోవిందాయ నమో నమః. ఇది మంత్రం కదా, నేను చెప్పుకున్నాం. శ్రీనివాస, శ్రీనివాసుడు విష్ణువు ఎప్పుడు శ్రీనివాసుడే. కానీ ఈ ఆలయానికి ఎందుకు శ్రీనివాస పేరు వచ్చింది, స్వామికి ఎందుకు పేరు వచ్చిందో మనం తెలుసుకోవాలి. మూర్తి పేరు శ్రీనివాసమూర్తి, పర్వతం పేరు వెంకటేశ్వరుడు. ఆ దివ్యమైన శ్రీనివాసుడి యొక్క విశేషం. దీని గురించి శాస్త్రంలో అనేక భావాలు చెప్తున్నారు. శ్రీ ఎవరి యందు నివసించి ఉంటుందో వాడు శ్రీనివాసుడు. నివసించడం అంటూ ఉండడం. శ్రీ ఆయన యందు ఉంది, అంతేకాదు శ్రీ యందు నివసించేవాడు శ్రీనివాసుడు. తెలుగులోనే 2 చెప్తాను కదా అనుకుంటున్నాను, మీకు అర్థమైతే తెలుగు. శ్రీ ఆయనలో ఉంది, ఆయన శ్రీలో ఉన్నాడు. శ్రీ అంటే నేను ఒక అర్థం చెప్పుకున్నాను, చెప్పండి. వేదం కదా, ఆయన వేదంలో ఉన్నాడు. కానీ శ్రీ నివాసుడు అంటే వేదములు చెందున్నవాడు అన్నాడు. వేదములే శిలలై వెలసినది కొండ. వేదము స్త్రీ గనక, వేద రూపమైన ఈ పర్వతమునందు ఉన్నాడు గనక, వేద ప్రతిపాద్యుడైన వాడు గనక శ్రీనివాసుడు. ఇది ఎప్పుడు విష్ణువుకున్న పేరు. అంతేకాదు మన లక్ష్మి, ఆ తల్లి పేరు శ్రీ. ఆవిడ సూక్తమై శ్రీ సూక్తం. ఇది ఒక విశేషమైన అంశం అండి ఇక్కడ. ఆ శ్రీ సూక్త అధిదేవత మహాలక్ష్మి అని వక్షస్థలంలో ప్రకాశిస్తుంది. అందుకు ఆయన శ్రీనివాసుడు. ఆయన వక్షస్థలంలో అమ్మవారు ఉంటారు. మనకు అలంకారంలో 2 లక్ష్ములు పెడతారు, కానీ విగ్రహంలో ఒకే లక్ష్మి ఉంటుంది ఇక్కడ. ఆ లక్ష్మి పేరు వ్యూహలక్ష్మి. ఈ వ్యూహలక్ష్మీదేవికి సంబంధించిన మంత్రము శాస్త్రము చాలా ఉన్నది. అమ్మవారు అనుకూలిస్తే శుక్రవారం రేపు వస్తుందేమో చూద్దాం. ఆ వ్యూహలక్ష్మి మంత్రం కానీ జపం చేస్తే దరిద్రాల నుంచి బయటపడతారు. ఆ వ్యూహలక్ష్మి దిగుజయి పట్టములు పట్టుకుని ప్రకాశిస్తుంటుంది. అది వ్యూహం, అన్ని దరిద్రాలు పోగొట్టగలిగే గొప్ప శక్తి. సనత్కుమారుడు అనే మహానుభావుడు, సనత్కుమారుడు, ఆయన ఒక దరిద్ర బ్రాహ్మణుడికి ఉపదేశించి స్వామి పుష్కరిణి తీర్థంలో సాధన చేయమని చెప్తాడు. అప్పుడు ఉపదేశిస్తాడు ఆ మంత్రాన్ని. అమ్మ అనుకూలిస్తే మనం తెలుసుకుందాం మంత్రం. ఆ మంత్రజపం చేయగా తల్లి ప్రత్యక్షం అవుతుందండి. అది వ్యూహలక్ష్మి. ప్రతి వారు కూడా ఆ తల్లిని ఆరాధించడం ప్రధానం. అందుకే మహాలక్ష్మి అనగానే మనకి కథలు కూడా తయారు చేసేస్తాం. పద్మావతి అలమేర్మంగా అది కొండ కిందకు వచ్చేసింది, ఇవన్నీ మనం కోసం ఎవరు మనల్ని అట్లా లాగడానికి పెట్టిన కథలండి ఇవన్నీ కూడా. ఎందుకంటే ఎలా చెప్తే కానీ మనకు అర్థం కాదు. తత్వం చెప్తే నిద్రలు వస్తాయి, అర్థం కాదని తెలిసి వాళ్ళకి. ఎందుకంటే 100కి చదువుకున్న వాళ్ళలో కూడా 100కి 90% మంది తత్వాన్ని అర్థం చేసుకోలేని వాళ్ళకి కథలు కావాలి. అందుకే వెంకటేశ్వరుడు పెళ్ళి అని ఎవరు గొడ్డలతో కొట్టారు, నెత్తురు వచ్చింది, ఈ కథలు చెప్తేనే మనం కనెక్ట్ అయిపోతుంది. ఆ కథలు ఇక్కడ చెప్పబడవు 4 రోజుల్లో కూడా. ఎందుకంటే ఆ కథలు మనకి సంకేతవాదాలు ఉంటాయి దాంట్లో. కానీ జరిగే అనడానికి లేదు, జరగలేదు అనడానికి లేదు. ఎందుకో గొడవ. స్వామి యొక్క తత్వ దృష్టితో మనం అంతా చెప్పుకుంటున్నాం. గ్రహించేవాడు గ్రహిస్తారు, లేనివాడు లేరు. రూపం చూడగానే మనకు కలగవలసిన స్ఫురణ అండి ఇది ఇక్కడ. ఆ తల్లి మహాలక్ష్మి, వ్యూహలక్ష్మి. ఆవిడ పైన స్వామి వక్షస్థలం ఉంది, క్రింద ప్రత్యేకించి పద్మసరోవరం అనే సరోవరంలో నారాయణుని యొక్క మాట మేరకు ఆవిడ వెలసి ఉంది. అది క్రింద మనకి మహాలక్ష్మి. ఆవిడ పేరు అలర్మేలు మంగ, అలమేలు మంగ అంటాం మనం. మాట మారిపోయింది తెలుగులో, అలిమేలు మంగ అని, అలమేలు మంగ అని అన్ని రకాలు. కానీ అది ద్రవిడ జనిత శబ్దం. సంస్కృతంలో మాత్రం పద్మావతి అంతే. ఆవిడ పేరు పద్మావతి సమేత వెంకటేశ్వరుడు. తెలుగు అలర్మేలు మంగ పద్మావతి అని ఇద్దరు లేరండి, ఉన్నది ఒకరే, పద్మావతి దేవి. ఆవిడ పేరు మహాలక్ష్మి. పద్మావతికి ద్రవిడ భాషలో అలర్మేలు మంగ, అలర్ మేల్ మంగ. అలర్ అంటే పద్మం, పువ్వు అని అర్థం.
మేల్ అంటే పైన, మంగ అంటే దేవి. అల్లర్ మేల్ మంగ అంటే పద్మంపై కూర్చున్న దేవి అని అర్థం ఇక్కడ. అది మన తెలుగు వ్యవహారంలో అలమేలు మంగ అంటున్నాం. ఎలా కొనుక్కున్నా ఆవిడ ఏమనుకోదు, అంతే కదా. నాన్న పేరు తొక్కి పలికినా నొక్కి పలికినా తండ్రి ఏమనుకోడు. అమ్మ పేరు అంతే. కౌశల్య అనే పేరు రావడం అనలేకపోయిట, పర్వాలేదులే అందుకు అమ్మవారు. అలా మనం అలమేలు మంగ అన్నా ఆవిడకే తెలుసు, ఆవిడ ఏమనుకోదు. కానీ ఆవిడ అసలు పేరు పద్మావతి అండి. ఆవిడ పైన వ్యూహలక్ష్మి రూపంలో ఉంటుంది, అంటే వక్షస్థలంలో ప్రకాశిస్తుంటుంది. కనుక శ్రీ ఆ వ్యూహలక్ష్మి ఆయన శరీరమునందు నివసిస్తోంది కనుక శ్రీ నివాసుడు అని పేరు వచ్చింది అన్నారు. మహాలక్ష్మి ఆయన హృదయంలో ఉందయ్యా అన్నాడు. ఇక్కడ ఆయన హృదయంలో లక్ష్మి ఆయనకు కావాలి, అత్యద్భుతమైన భావం. ఆవిడ హృదయంలో ఎందుకుంది ఇది కూడా తెలియాలి కదా. అంటే పెళ్ళాన్ని హృదయంలో పెట్టుకున్నాడండి అని అనుకుంటే తప్పేం లేదు. కానీ ఇందులో ఉన్న భావం ఏమిటి అంటే, ఎవరికైనా ఏ ఐశ్వర్యం కావాలన్నా భగవంతుడు ఇస్తేనే వస్తుంది, గుర్తుపెట్టుకుంటున్నాడు. వాడి కర్మలను అనుసరించి భగవంతుడు ఇస్తేనే ఐశ్వర్యాలు వస్తాయి. అయితే భగవంతుడు ఇవ్వాలంటే ఏముండాలి? ఆయనకి ఇచ్చే బుద్ధి ఉండాలి, అంతే కదా. ఆయనకి ఇవ్వాలన్న భావం ఉండాలి. ఆయనకి ఇవ్వాలన్న భావం ఎందువల్ల కలుగుతుంది? మనం ఎవరికైనా ఇచ్చామంటే మళ్ళీ రేపు ఇస్తాడని ఆశతో ఇస్తాం. ఏ ఆశ లేకుండా ఇచ్చామంటే పుణ్యం కోసం ఇస్తాం. ఒకడెవడు అన్నాడు, ఏ పేరు ఆశించకుండా పనిచేసిన వాడు అని నా గురించి పేపర్లో రాయండి అన్నట్టు. ఎందుకంటే అదొకటి అనమాట. అది కోరుకుంటాడు, ఏది ఆశించని నిస్వార్థ జీవి అనైనా వాడికి రావాలి. కనుక సృష్టిలో ఎవడైనా ఎవరికైనా ఏది ఇచ్చాడంటే ఏదో ఆశించనిది ఎవడివ్వడు, గుర్తుపెట్టుకోండి. ఏది ఆశించకుండా ఇచ్చేవాడు భగవంతుడు ఒక్కడే. నెపము లేని దయ, వ్యాధ కరుణామూర్తి, భారమైన దయ. కనుక ఆయనకి వాళ్ళ కర్మలను అనుసరించి ఐశ్వర్యాలు ఇస్తాడు. ఇవ్వాలనే బుద్ధి, దయ. కనుక దయ, సంకల్పం, ఈ రెండు. కానీ ఈశ్వర సంకల్పంతోనే అన్నీ లభిస్తాయి. ఆ సంకల్పం దయతో కూడి ఉంటుంది. సంకల్పం వేరు, దయ వేరు కాదు. సంకల్పము దయ ఈ రెండు ఎక్కడ ఉంటాయి? హృదయంలో ఉంటాయి. కానీ హృదయంలోనే దయ ఉంది, అవునా లేదు? హృదయం రాష్ట్రం దయ ఉంది అక్కడ. కానీ స్వామి హృదయంలో దయ ఉంది. ఆ దయ, ఆ సంకల్పం, ఐశ్వర్యం మూడు కలిసిన మూర్తి పేరు మహాలక్ష్మి. కానీ స్వామి సంకల్ప శక్తి, స్వామి దయాశక్తి, స్వామి యొక్క ఐశ్వర్య శక్తి ఆ తల్లి ఎక్కడి నుంచో బయట నుంచి రాలేదు, ఆయన హృదయం నుంచి వ్యక్తమైంది. కనుక మహాలక్ష్మి బయట పుట్టి ఆయన బయట చేసుకోలేదండి, ఆయన హృదయంలో ఉంది. మరి క్షీరసాగర్ నుంచి పుట్టిందంటారు కదండి అంటే, ఇంద్రుడు చేసిన తెలివి తక్కువ పని వల్ల ఆయన కటాక్షించిన మహాలక్ష్మి సముద్రంలోకి లీనమైంది. మళ్ళీ మథనం చేస్తే పుట్టి, ఓరి మూర్ఖ, నేను ఎప్పుడు స్వామి యొక్క హృదయస్థానంలో ఉన్నదాన్ని చెప్పడం కోసం మళ్ళీ ఆయన వరించి ఆయన వక్షస్థలంలో కూర్చుందండి. అది విష్ణు వక్షస్థలాలయ అయినటువంటి అమ్మవారికి మనం నమస్కారం చేసుకోవాలి. బాహ్వంతరే మురజిత స్థితకౌస్తిభేయ హరావళీ హరినీలమయీ విభాతి కామప్రదా భగవతోపి కటాక్షమాల కళ్యాణమావతు మే కమలాలయాయ నారాశేఖర భగవత్పాదువారు. బాహ్వంతరే ఆ రెండు భుజాల నడుము ఉన్న వక్షస్థలం అమ్మవారి యొక్క నివాసం. అందుకే స్వామి శరీరంపై పచ్చకర్పూరం జల్లేట. ఆ పచ్చకర్పూరం పొడి వల్ల ఆయన తెల్లగా కనబడుతున్నాడా, లేదా అమ్మవారు హృదయంలో ఉన్నారు కనుక ఆవిడ చూపు వెన్నెల, ఆవిడ మేలు వెలుగు అని శరీరం అంతా ప్రసరించిపోయి అని తెల్లగా కనబడుతున్నాడా అన్నారు అన్నమాచార్య వారు. ఒక పరి ఉయ్యారమై ముఖమున్న కళలలో మొలిచినట్లుండి అని కీర్తనలో ఈ భావాన్ని చూపిస్తాడు. కానీ విష్ణువక్షస్థలాలయ అయినటువంటి మహాలక్ష్మి ఆవిడ. అయితే కేవలం వక్షస్థలంలోనే ఉందా? ఎక్కడ లేదయ్యా. వక్త్రాబ్జే భాగ్యలక్ష్మీ కరతల కమలే సర్వదా దానలక్ష్మీ దుర్దండే వీరలక్ష్మీ. ఎక్కడెక్కడ ఏ పేరుతో ఉందో చక్కగా వివరిస్తున్నాను. దుర్దండే వీరలక్ష్మీ హృదయ సరసిజే భూత కారుణ్యలక్ష్మీ ఖడ్గాగ్రే శౌర్యలక్ష్మీ నిఖిల గుణగణాడంబరే కీర్తిలక్ష్మీ సర్వాంగే సౌమ్యలక్ష్మీ మైదు విజయతాం సర్వ సామ్రాజ్యలక్ష్మీ అని స్వామిని కీర్తిస్తాం మనం. లక్ష్మి అంటే ఐశ్వర్యము, శోభ, కాంతి, ఇది ప్రధానమైన అర్థం. జ్ఞానం, ఇన్ని అర్థాలు లక్ష్మి శబ్దానికి. ఒక శోభ, ఒక కాంతి, ఒక ఐశ్వర్యం ఎక్కడ కనబడితే లక్ష్మి ఉన్నట్టే. ఆయన శరీరం అంతా ఉందండి. వక్త్రాబ్జే భాగ్యలక్ష్మీ, ఆయన ముఖంలో భాగ్యలక్ష్మి ఉంది. అందుకే ముఖం చూస్తే మనకు భాగ్యం వస్తుంది. ఇక్కడ వక్త్రాబ్జే భాగ్యలక్ష్మి. చేతుల్లో ఉన్న లక్ష్మి ఏంటయ్యా అంటే దానలక్ష్మి కరతల కమలే సర్వదా దానలక్ష్మి. అందుకని ఎంతమంది దానం చేసిన ఖాళీ అయిపోయింది అంట.
సర్వదా దానలక్ష్మి. ఆ చేతులు భక్తులకి అభీష్టములు దానం చేస్తుంటాయి. అది సర్వదా దానలక్ష్మి. చేతుల్లో ఉన్న లక్ష్మి పేరేంటి? దానలక్ష్మి. ముఖంలో ఉన్నావిడ భాగ్యలక్ష్మి. దోర్దండే వీరలక్ష్మి. ఏమి భుజములండి అవి! అసురుల్ని చీల్చి చెడ్డాడేటువంటి మహాభుజములు. ఆ భుజములే రామావతార, కృష్ణావతార, నృసింహ ఈ అవతారాల్లో విజృంభించి అసురుని సంహరించిన అద్భుతమైనటువంటి హస్తములు. అందుకే దోర్దండే వీరలక్ష్మి. హృదయ సరసిజే భూత కారుణ్యలక్ష్మి. ఆ హృదయంలో సర్వభూతముల పట్ల దయ అనే లక్ష్మి కూర్చుందిట. ఆవిడ్ని ఇంతవరకు మనం చెప్పుకున్నాం. అంతేకాదు ఖడ్గాగ్రే శౌర్య లక్ష్మీ. ఆయన మొల నుంచి ఒక ఖడ్గం వేలాడుతుంటుంది. ఎప్పుడైనా మూర్తిని స్పష్టంగా చూస్తే తెలుస్తుంది. అన్నమయ్య అంటాడు, ముంగై మురాలును అదే, మొల కటారును అదే, బంగారు నిగ్గులవన్నీ పట్టుబట్టదే అని వర్ణిస్తాడు. మొల కటారు. ఆ కటారే నందకం అనే ఖడ్గం. ఆ ఖడ్గం శౌర్యలక్ష్మీ. ఖడ్గాగ్రే శౌర్యలక్ష్మీ నిఖిల గుణ గణాడంబరే కీర్తి లక్ష్మీ. స్వామి యొక్క దివ్య గుణములు, దివ్య మహిమలు, దివ్య లీలలు ఇవి కీర్తి. ఆ కీర్తి అనే లక్ష్మి ఆయన గుణాల్లో ఉన్నదయ్యా అన్నాడు ఇక్కడ. సర్వాంగే సౌమ్యలక్ష్మీ. ఆ శరీరం అంతా సౌమ్యమైనటువంటి ఆకారం. అందుకే సౌమ్య రూపాయతే నమః. పరమ సౌమ్యంగా ఉన్నది స్వామి యొక్క మూర్తి. సౌమ్యం అంటేనే చల్లదనం, ప్రశాంతత, అనుగ్రహం, దయ, ఇవన్నిటి స్వరూపం సౌమ్యం. అందుకే సర్వాంగే సౌమ్యలక్ష్మి మయిత్ విజయతాం సర్వ సామ్రాజ్య లక్ష్మి. అఖిల భువనాన్ని ఏలే లక్ష్మి. ఆయన శరీరం అంతా ప్రకాశిస్తుంది. మరి ఇన్ని లక్ష్ములు అంటే ఇన్ని స్త్రీలు ఆయన శరీరంలో నివసిస్తున్నాయి కనుక ఆయన శ్రీనివాసుడు అయ్యాడండి. ఇప్పుడు ఈ భావం తెలిసినప్పుడు ఎంత అద్భుతమైన అమ్మతో ఉన్నవాడు. ఆయన ఎప్పుడు అమ్మతో ఉంటాడు కనుక శ్రీనివాసుడు అని స్వరూపం ఇక్కడ. అది శ్రీనివాస అన్నప్పుడు ఇన్ని భావాలు మనకు గుర్తు రావాలి. మాట అనడం తేలికే, మాట వెనకాల జ్ఞానం ఎంత గొప్పగా ఉందో తెలుసుకుంది. ఇప్పుడు జ్ఞానంతో అంటే దాని ప్రభావం ఎక్కువ ఉంటుందని. అంతేకాదు మహాలక్ష్మి రూపం ఆలయంలో కూడా ఉంది. చాలామందికి తెలియదు. ఒకడు మాత అని చాలామంది అనబడి గుర్తుందా? బాగా గుర్తుంటుంది. సరిగ్గా మా పాకశాలకు ఎదురుగా ఒకడు మాత ఉంటుంది. ఆవిడ చూస్తూ ఉంటుంది. కానీ ఆగమశాస్త్ర రీత్యా కానీ పురాణాల రీత్యా కానీ వాడి పేరు ఒకడు మాత కాదు. తెలుసు. అది ఇంతమంది అంటుంటే మీరు కాదంటారు ఏంటంటే ఎక్కడి నుంచి వచ్చి పడిందో ఒకడు మాత అనేది. కానీ అన్నమయ్య పాటలు మీరు ఎంత వెతకండి, ఆకాశరాజు, పద్మావతి కథ కనబడుతుంది. ఒకడు మాత వృత్తాంతం ఉండదు. మీరు పరిశీలించండి. ఇక్కడ ఒకళ్ళ మాత పేరు లక్ష్మి, పాచక లక్ష్మి. ఇప్పటికీ వాళ్ళు అక్కడ పూజ చేస్తారు, లక్ష్మీ పూజ చేస్తారు. అక్కడ ఏం జరుగుతుందో మనకు తెలియదు. అంతేకాదు విష్ణువాలయాల్లో లక్ష్మీదేవి పాకాధ్యక్షురాలు, శివాలయాల్లో అన్నపూర్ణ, శైవతత్వంలో అన్నపూర్ణయే, వైష్ణవుల్లో లక్ష్మి అయింది. అన్నం అంటే ఐశ్వర్యం అర్థం. ఇది ఇక్కడ తెలుస్తుంది. ఇక్కడ ఉభయతత్వంలో ఒకటే, ఆరాధన పద్ధతులు వేరంతి. ఇక్కడ పూరి జగన్నాథ స్వామి జరుగుతుంది రథయాత్ర దగ్గర. ఇక్కడ అక్కడ ప్రసాద ప్రధానం అన్నం, దాని మహాలక్ష్మి పాకాధ్యక్షురాలు ఇప్పటికీ. ఆ మహిమ చెప్పాలంటే గత మరో ప్రవచనం అయిపోతుంది. పూరి జగన్నాథ స్వామి అలాంటి మహాక్షేత్రాలు పుట్టిన భారతదేశం అనే మహాక్షేత్రంలో పుట్టినందుకు గర్విద్దాం. దాన్ని తలంచుకుంటూ ఆరాధిద్దాం. ఎక్కడున్నా మనం మర్చిపోరాదు మట్టి మహిమ, పవిత్రత. మొత్తానికి అక్కడ అమ్మవారి పాకాధ్యక్షురాలు, ఇక్కడ పాకాధ్యక్షురాలు. ఎప్పుడైనా సరే వాడి తిండి ఆవిడే చూసుకోవాలండి. చాలా మంచిది ఇక్కడ. అందుకే స్వామి తిండి ఆవిడే చూసుకుంటుంది. అందుకే అన్నమయ్య భోగకీర్తన ఒకటి రాస్తాడు. ఇందిర వడ్డించ ఇంపుగను చిందక ఇట్లే భుజించవో స్వామి ఆయన కీర్తనలు. ఇక్కడ కల వంట కములు, పుల్ల గములు, దుగ్ధాన్నములు, అలా యాల నెయ్యి రుచులతో ఉంటాడు. ఇక్కడ అన్నమాచార్య అక్కడికి వెళ్ళి దర్శించేటప్పటికీ మొట్టమొదటి 16 వేట వెళ్ళినప్పుడు ఆశ్చర్యపోయాడు. స్వామికి పేరుందండి, తిండి మెండయ్య. తిండి మెండి బాగా తింటాట. అందుకే అక్కడ ప్రసాదాలకు లోటు ఉండదు. ఆ తిండి మెండయ్య కథల వృత్తాంతం మాధుర్యం తర్వాత తెలుసుకుందాం. కానీ ఆయనకి ఆ తిండి మెండయ్య గురించి చెప్తూ ఒక కథ చెప్తారు చరిత్రను. అన్నమయ్య వెళ్ళేటప్పుడు చూసి ఆశ్చర్యపోయాడు. అప్పుడు వర్ణన చేస్తాడు అన్నమాచార్య. ఏమనంటే అక్కడ ఒక రోజంతా వంట అయిపోయిన తర్వాత బాణలి అంటారా, ఒక్కొక్కరు మూకుడు అంటారు, ఒక్కొక్కరు బాణలు అంటారు, బాండి అంటారు, వాళ్ళ ప్రాంతాలు బట్టి. అక్కడ బాండీలు పెట్టించేస్తారు మూకుళ్ళు. వాటి కింద ఆ రోజు వేయించేసిన తర్వాత మిగిలిన నెయ్యి ఉంటుంది. దాని గురించి వర్ణించాడు హనుమాచార్య. ఒకరోజు అక్కడ వంట అయిన తర్వాత మిగిలిన నెయ్యితో దేశంలో మరొక ప్రధాన ఆలయంలో సంవత్సరం కూడా వండించచ్చు. అంత ఉంటుందన్నమాట. అక్కడ పచనానుకున్న శక్తి అదే. పాచక లక్ష్మి ఆవిడ పేరు. పాచక లక్ష్మి అని కూడా మరో వ్యవహారం ఉంటుంది. ఆ లక్ష్మీదేవిని పూజిస్తారు. మీరు ఆ రూపం చూడండి, చేతుల పద్మం పట్టుకొని వరద వేస్తారని ఉంటుంది.
మనం ఒకళ్ళ మాట అంటాం కానీ వాడు మహాలక్ష్మి తెలుసుకోవాలి. అన్నమయ్య చరిత్ర తిరుమలాచార్యుల వారు ఏ విధంగా అన్నమయ్య తిరుమలలోకి వెళ్ళాడు, ఎలా దర్శనం చేశాడు, ఆ సంపంగి ప్రదక్షిణ అంటారు చుట్టూ. ఆ ప్రదక్షిణ క్రమంలో వచ్చేటప్పుడు ఏ దిక్కుల్లో ఎవరెవరు ఉన్నారో వర్ణించాడు. అతను విశ్వక్సేనుడు చూసినప్పుడు అన్నమయ్య నీవేకా చెప్పే చూప నీవేకా శ్రీ విభు ప్రతినిధి సేన మొదలారి అని రచించాడు. అన్నమయ్య ఏం విడిచిపెట్టాడండి, ఏమి విడిచిపెట్టలేదు. తిరుమల ప్రతి అణువుని వర్ణించాడు. ఇక్కడ దేవునికి దేవికి నీ తెప్పల పోనేటమ్మ వేవేల మృక్కులు లోకపావని నీకమ్మ. ప్రతి అణువుతో తాదాత్మ్యం చెందిపోయాడు మహానుభావుడు. వాటి పురాణ ప్రసిద్ధి తెలుసుకున్నాడు, ఋషుల అనుభవాలు తెలుసుకున్నాడు, తనకి స్వామి అనుగ్రహించి ఇచ్చినటువంటి అనుభవం తెలుసుకుని ఎవరు ఎన్నన్నా ఇదే పరతత్వము నాకు అని స్వామికి అంకితమై శరణాగతులయ్యాడే. అటువంటి భక్తిలో వెయ్యోంత వచ్చిన జన్మ ధరించు. ఆయన ఇక్కడికి వచ్చి మహాలక్ష్మి దర్శనం చేశాడు అని అన్నమాచార్య మనుమడు రచించాడు. సరిగ్గా ఇప్పుడు మనం అనుకుంటున్న ఒక్కళ్ళ మాతని మహాలక్ష్మి దర్శనం చేశాడు అన్నమయ్య అని రచించాడు వారు మనుమడు. కనుక ఇకపై వెళ్ళినప్పుడు మహాలక్ష్మి నమస్కారం చేసుకోండి చాలు కదా, అది మహాలక్ష్మి స్వరూపం. కనుక వక్షస్థలంలో ఒక లక్ష్మి, పాకశాల ముందు ఒక లక్ష్మి, క్రింద కోనేరు ముందు ఆ పుష్కరిణి ముందు ఆ తల్లి ప్రధానాలయంగా ఆ తల్లి ఉంది. అక్కడ లక్ష్మి లేనిది ఎక్కడ, మొత్తం లక్ష్మీ నిలయమే. లక్ష్మీ సమేత నారాయణుడే శ్రీ నివాసుడు. ఆ మాటలోనే అంత విశేషమైన భావం ఉన్నది, అటువంటి స్వరూపము. అలాంటి ఆ దివ్యమంగళ విగ్రహం గురించి అన్నమాచార్య చేసిన వర్ణన చాలా అద్భుతమైన వర్ణనలు మనం కొన్ని చెప్పుకున్నాం. కంటి కంటి అంటూ ఆయన ఎన్ని రచిస్తాడని ఇక్కడ ఆ స్వరూపాన్ని. కంటి కంటి నిలువు చక్కని మేను దండలను అంటుచూపులను చూసే నవ్వుమోము దేవుని. అంటుచూపు అసలు తెలుగు ఆనందించే లక్షణం కూడా తెలుగు జాతిపోతుంది. పదాలు అందుకే అన్నమయ్య పాటల వల్ల తెలుగు బతుకుతుందండి. ఇక్కడ ఎలాంటి తెలుగు దయచేసి మీ పిల్లలకి చెప్పండి. ఒక చరిత్ర లేని జాతిలో పుట్టలేదు మనం, గొప్ప చరిత్ర కలిగిన జాతిలో పుట్టాం. మన భాషలో మహాశాస్త్రాలు పుట్టాయి, గ్రంథాలు పుట్టాయి, ఒక గొప్ప నాగరికతకి మనం వారసు. కడుపు పట్టుకుని దానికోసం మన సంస్కృతిని విస్మరించడం ద్రోహం అంటే. ఇక్కడ అన్నీ నేర్చుకోండి వద్దనం, కానీ రూట్స్ని మర్చిపోకూడదు, మూలాలు మర్చిపోకూడదు. ఎలాంటి భాష, ఎలాంటి సంస్కృతి, మనం ఏది గొప్పదని ఇప్పుడు వెంటపడుతున్నామో ఆ నాగరికతను కళ్ళు తెరవక ముందే గొప్ప జ్ఞానాన్ని ఇచ్చిన దేశం నాది, భాష నాది. భారతదేశంలో ప్రతి భాషకి తెలుగును తలంచుకుంటే కలిగిన ఆనందంతో చెప్తున్నాను. ఏమి భాష అంటు చూపులను చూసే నవ్వుమోము దేవుని అని చూపులు మనల్ని అంటుకుంటున్నాయట. అంతే కదా, మనం కూడా ఆయన చూస్తూ అంటుకుపోతాం. రెండును మన చూపులు అంటుతున్నాయా, ఆయన చూపులు అంటున్నాయా, ఆయన చూపులు అంటారు మనకు బాగా పాపాలు పోతాయి. అంటే మన చూపులు ఆయన అంటేలా చూడాలి, వదలకుండా. అంటు చూపులను చూచే నవ్వుమోము దేవుని కంటి కంటి నిలువు చక్కని మేను దండలు కనకపు పాదములు గజ్జెలు నందెలును. ఎలా వర్ణిస్తున్నాడు చూడండి. కనకపు పాదములు గజ్జెలు నందెలను కనపట్టు పీతాంబరం పై కట్టు కటారి మనసి యొడ్డానపు మొగవుల మొలనుములు వనర నాభీకమలము ఉదర బంధములు గరిమ వరరహస్త కటిహస్తములను సరసనెత్తిన శంఖ చక్రహస్తములు ఉరముపై కౌస్తుభము ఒప్పగు హారం కట్టిన కంఠసరులు కంఠానికి చేసిన ఆభరణ ఘన భుజకీర్తులు కట్టాణి ముత్యాల సింగార నామము నెట్టెన శ్రీ వెంకటేశ నీకు కర్ణపత్రములు అట్టే శిరసు మీద నమరి కిరీటము కంటి కంటి. అంతేకాదు త్యాగరాజస్వామి వారు తీర్థయాత్రలు చేస్తూ తిరుమలకు వచ్చారు. వచ్చేటప్పుడు తెర వేసినది, ఆయనకి ఏదో అలంకారాలు చేస్తున్నారు. త్యాగరాజస్వామి వారు వెళ్ళేటప్పటికీ తెర వేసి ఉంటే త్యాగరాజస్వామి అప్పటికే త్యాగరాజస్వామి ప్రసిద్ధులండి. ఆయన కాలానికి ఆయన పాపులర్ తెలుసుకోండి. అంత పాపులరై ఇంటికి వచ్చి ధనం వస్తే నాకు అక్కర్లేదు రాముడే చాలని మహానుభావుడు. అది ఏ కీర్తి లేనివాడు అలా అనుకున్నాడంటే గొప్ప విషయం. అప్పటికి ఆయన కీర్తిమంతుడు. అందుకే రాజు పంపించాడు సంపద, నాకు అక్కర్లేదు పోను రాముడే సంపద అన్నాడు మహానుభావుడు. ఇక్కడ అటువంటి వాడు, అటువంటి ఆయన వెళ్ళేటప్పటికి తెర వేసింది. తెర వేసి ఉంటే త్యాగరాజస్వామి ఉండని మనం మార్చకూడదని తెరను చూస్తూ అక్కడ నువ్వు ఉన్నావు, ఇక్కడ నేను ఉన్నాను, కానీ ఇంకా దర్శనం కాలేదు. లేవా ఉన్నావు కానీ దర్శనం కాలేదు. కానీ భావం ఎలా వెళ్ళిపోయింది చూడండి. అలా భావిస్తాం మనం. వేరే అపాయింట్మెంట్ ఉంటే తొందరగా వెళ్ళిపోవాలని చూస్తాం అంతే. ఇక్కడ ఆయన భావన చూడండి ఎలా భావిస్తున్నాడు. చూస్తూ నిజమే ఉన్నవాడు కూడా కనబడట్లేదంటే తెరంటుంది. కానీ సర్వత్రా ఉన్నావుట మరుగేలరా ఓ రాఘవ మరుగేల చరాచర రూప పరాత్మర సూర్య సుధాకర లోచన. మరుగు, ఆ మరుగు ఈ తెర, అది మాయ తెర, నేను కననీయని తెర.
తెర తీయగరాదా, లోని తెర తీయగరాదా. ఇక్కడ ఉన్నాం, చూడకుండా అడ్డుకుంటుందో తెర. ఈ తెర యువతలే మనం ఉన్నాం. ఒక్కసారి తెర తొలగించమని అడగట్లేదు, తొలగించే ప్రయత్నం చేయట్లేదు, అది కనబడట్లేదు. నువ్వు తెర తీయకుండా లేడునంటావా? ఆ తెర తొలగించు. ఈ తెర లాంటిదంటే అది తెరను తెలియకుండా ఉంటుంది. అదే సత్యమని భ్రాంతి కలిగిస్తోంది. బాగులమని తెలియక మృగగణములు వచ్చి తగులు రీతినున్నది, వేగమని మతముననుసరించిన త్యాగరాజనుత మదమత్సరమును తెరతీయగరాదా, లోని తెరతీయగరాద. పరమ పురుష ధర్మాది మోక్షముల పారద్రోలుచున్నది, నా లోని తెరతీయగరాదా అని ప్రార్థించారండి. ఇక్కడ లోని తెరతీయము. కానీ వెనక స్వామి విన్నాడు. ఎవరు ప్రయత్నంలో కూడా తెర దానంతర పడి స్వామి నిజరూప దర్శనం జరిగిందని. ఇక్కడ వెంటనే అంటాడు, వెంకటేశ నిన్ను చూడ 10,000 కనులు కావాలనయ్యా అన్నాడు. ఇక్కడ నీ అద్భుతమైన దివ్యమంగళ విగ్రహం చూడాలి అంటే ఈ 2 కళ్ళు సరిపోవయ్యా, 10,000 కనులు కావాలను అన్నాడు. ఇంకొక ఆవిడుందండి, మహాభక్తురాలు. ఆ తల్లి తరికొండ వెంకమమ్మ. తెలుగువాడిగా పుట్టినందుకు అన్నమయ్య అంత ప్రసిద్ధుడు, ఆవిడంత ప్రసిద్ధురాలు, మహాత్మురాలు. ఆవిడ మహాయోగిని, నృసింహస్వామి భక్తురాలు. అన్నమయ్య కూడా నృసింహం అంత సిద్ధుడు. అదేదో రహస్యం నృసింహస్వామికి వెంకటపతికి. ఆ తల్లి ఈ దివ్యమైన క్షేత్రానికి చుండిపోయింది. ఆవిడ వెంకటాచల మహాత్మ్యం అనే గ్రంథం రచించింది. ఆ రోజుల్లో యాత్రికులు అనేక మంది ఆ స్వామి దర్శనం చేసి ఇంటి దగ్గర క్యూలు కట్టేవారు. అప్పుడు ప్రింటింగ్ మిషన్స్ లేవు కదా. ఆవిడ వెంకటాచల మహాత్మ్యం పారాయణ చేస్తే అద్భుతమైన ఫలితాలు కనబడతాయి. అందుకు వారందరూ ఆ ప్రతి తీసుకుని నకళ్ళు రాసుకునేవారు ఒక్కొక్కరు కూడా. ఇక్కడ అంత గొప్పన వెంకటాచల మహాత్మ్యం. పైగా స్వామిపై ఆవిడ ఎన్నో రచనలు చేశారు. గొప్ప తాత్వికురాలు. ఇది తెలుసుకోవాల్సింది. ఆ తాత్విక చింతనలో ఆవిడ శివకేశవాది భేదాలు లేని స్వామి భక్తురాలు. అది గొప్ప విషయమైన, గొప్ప ముఖ్యమైనటువంటి అంశం ఇక్కడ. ఎందుకంటే భేద దృష్టి ఎప్పుడూ కూడా భక్తిని ఇవ్వదండి. విష్ణు భక్తులు అంటే విష్ణు భక్తి ఉండొచ్చు, ఇంకో దేవతను స్మరించావు సంతోషం. ఆ విష్ణువే ఆరోగ్యంతున్నాడు స్మరించావా మరీ సంతోషం. కానీ ఇతర దేవతను కించపరిచినా నిందించినా నీ ఇష్టదేవం సంతోషించడు. ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. భారతీయ సంప్రదాయంలో హిందూ మత ఉద్ధరణకి ప్రతి వారికి కావలసిన విధానం అండి. ఇక్కడ శివభక్తులను కొన్ని విష్ణువుని నిందించిన, విష్ణు భక్తులను శివుణ్ణి నిందించిన ఇద్దరూ సంతోషించరు. అందుకే వాళ్ళ పురాణాలు ఏవి వెతకండి కానీ ఇంకో దేవతని కించపరచరు. కానీ భక్తులు అనే భ్రాంతితో ఈ కించపరచడాలు చేసి ఎవరి భేదం చూపిస్తారో వారి గురుస్థానం ఉండదు తెలుసుకుంటున్నారా. ఆ వేదాన్ని చెప్పేవాడే అసలైన గురువు. ఇష్టదేవతపై నిష్ట కలిగిన భక్తి ఉండవచ్చు, కానీ ఇతర దేవత ద్వేషం పడదు. ఆ తల్లి కడవాడి భక్తి ఉంది. ఆవిడ స్వామిని వర్ణించిన తీరు చూడాలండి. అప్పురియందు దివ్యతరహాటక కుంభ విరాజమానమయ్యొప్పు విమాన మధ్యమున ఉత్తమ పురుషుడై మహాత్ముడై ఒప్పుల కుప్పయై ధర్మహోన్నతుడై వెలుగొందు చుండు మాయప్పడు వెంకటేశ్వరుడు అహర్నిశమున్ కమలా సమేతుడై. ఇది ఆ తల్లి అందమైన పద్యాన్ని ఇచ్చింది. తెలుగు పద్యాన్ని చదివి విని ఆనందించగలిగే తెలుగువారు ఉన్నారేమో అని ఒక ఆశ చిరుదీపంలో ఉంటే పద్యం చెప్తారు ఇక్కడ. అప్పురియందు, కనీసం దీనివల్లైనా తెలుగు నేర్చుకోవాలి, ఇలాంటి భాషలో ఉండాలని తెలియాలి. అప్పురియందు దివ్యతర హాటక కుంభ విరాజమానమయ్యొప్పు విమాన మధ్యమున ఉత్తమ పురుషుడై మహాత్ముడై ఒప్పుల కుప్పయ్యి. ఎంత అందమైన తెలుగు మాట అంటే విన్నారా? ఒప్పుల కుప్ప అయ్యారు బాబా చిన్నప్పుడు ఆడేవారు, ముసలి వాళ్ళు చెప్తారు. ఒప్పుల కుప్ప అద్భుతమైన పదం. ఒప్పులు అంటే మంచి, మంచితనాల కుప్పట స్వామి ఇక్కడ. నిజంగా భగవంతుడు అంటే ఏమిటంటే స్వామి వివేకానంద చెప్తాడు, ఎంబాడిమెంట్ ఆఫ్ పాజిటివ్ థాట్స్ అండ్ డీడ్స్. మంచి యొక్క రూపమే భగవంతుడు. కనుక ఆయన ఒప్పులు గొప్ప, మనము తప్పులు గొప్ప. ఇది రెండు తేడా. కనుక తప్పులు గొప్పలు ఒప్పులు గొప్పని ఆశ్రయిస్తే ఎప్పటికైనా బాగుపడతారు. అన్నమయ్య అంటాడు ఇక్కడ, పురుషోత్తముడ వీవు పురుషాధముడ నేను ధర నాయందు మంచితనమేది అంటాడు ఇక్కడ. మన అల్పత్వాన్ని అంగీకరించి అహంకారాన్ని అర్పించడమే భక్తి. అది అన్నమయ్య మనకు చూపించాడు. భక్తిలో మొట్టమొదటి దశ అలాగే ఉండాలి. అలాంటి తప్పును అంగీకరిస్తూనే శరణార్థులైపోవాలి. పరమ పాతకుడ భవభక్తుడ శ్రీహరి నిన్ను తలచని నర్కడునా అపవిత్రుడని నీ నమంగలుడ కడు నపగత పుణ్యుడ నలసుడను కపట కలుష పరికర హృదయుడను నేను అపవర్గమునకు అర్హుడనా. కపటం లేకుండా భగవంతుడి ముందు అల్పత్వాన్ని అంగీకరించాలని అందరి ముందు ఎలా అంగీకరించాలి? పరుగు పోతుంది. స్వామి ముందు అంగీకరించాలి, ఎందుకంటే ఆయన దగ్గర కప్పినా తెలిసిపోతుంది కనుక ఆయన దగ్గర ఒప్పుకోవడం చాలా మంచిది. కానీ ఒప్పుల కుప్పయ్యి ధర మహోన్నతుడై వెలుగొందు చుండు మాయప్పడు వెంకటేశ్వరుడు అహర్నిశమున్ కమలాసమేతుడై వర్ణించింది. ఆ తల్లి
స్వామిని వర్ణించిన తీరు ఒకటి తెలుగులో చాలా అద్భుతంగా ఉందండి. కొంతమందైనా రసజ్ఞులు ఉంటారని ఆసక్తుదాన్ని చెప్తున్నారు ఇక్కడ. వినరన్న నీ చూచు వెంకటేశ్వరుడు అని చెప్తుంది ఆ తల్లి. ఇది ఎలాంటి భావన అంటే, అసలు మకర కుండలాలు, శంఖ చక్రాలు ఈ పేర్లు తెలియకుండా ఉన్న ఒక అమాయకురాలైన పిల్ల స్వామిని చూసొస్తే మురిసిపోయి అలా చెప్తుందో అలా వర్ణించింది. ఇక్కడెక్కడ శంఖం ఉండదు, చక్రం ఉండదు, ఇవే ఉండదు. వినరన్న నే చూచు వెంకటేశ్వరుడు. మినమినమని చాలా మెరిసేటిదేమో గట్టిగా తల మీద గదించి. కిరీటం అంటే ఆవిడ తెలియదు, ఇలా చెప్తుంది. మినమినమని చాలా మెరిసేటిదేమో గట్టిగా తల మీద గదించి దాని చుట్టూ పూదండలు చుట్టుకున్నాడు. లలిమించు మొసలి పిల్లల వంటివేమో తడుకుగా చెవులకు తగిలించినాడు. మకర కుండలం అనే దాన్ని అర్థంగా మొసలి పిల్లల లాంటివేమో చెవులకు పెట్టుకున్నాడు. పచ్చ పచ్చటి దేవ బహుశానమేన అచ్చుగా నందందు అతికించినాడు. పచ్చగా మెరిసిపోయి అక్కడెక్కడ కనబడుతున్నాయి అంటే ఆభరణాలు. గల్లని కూసేటి గట్లు శ్రీపాద పల్లవములందు ధరించి ఉండాడు. గల్లని కూసేటి గట్లు అంటే మంజీరం. గుండూటిదొక్కటి కూసేటిదొక్కటి రెండు చేతుల ధరించి ఉండాడు. గుండూటిదొక్కటి అంటే గుండ్రంగా ఉన్నది అంటే సుదర్శన చక్రం. కూసేటిదొక్కటి బాధ్యజన్యం ఇవి పట్టుకున్నట్టు. ఎంత అందంగా చెప్పిందండి తల్లి. ఎడమ చేతన కత్తి ఎర్రబంద గట్టి దట్టి కుడి చేతి ధరణిపై గురిపెట్టినాడు. నల్లని మొయులు వర్ణము కలవాడు. మొయులంటే మబ్బు. నల్లని మొయులు వర్ణము కలవాడు. తెల్లనై తగుపట్టె తిరుమణివాడు. కలిగి చూపుల గొప్ప కన్నులవాడు. మొలక నవ్వులవాడు ముద్దులవాడు. పసపు పూసిన పాతపై హొయల్ మీద విసువక బలివాడు వేసే వేడుకను అంటే ఆ తల్లి ఎంత చక్కగా వర్ణించిందని అన్నమాచార్య వలనే అతన్ని కూడా. ఇలా భక్తులు దర్శించినటువంటి స్వామి యొక్క అద్భుతమైన రూపాన్ని వారి సాహిత్య సహాయంతో మనం దర్శించుకున్నాం. అటువంటి భవ్యమైన స్వామి దేనికి దొరుకుతాడు? ఇంతవరకు మనం స్వామి రూపదర్శనం అయిపోయింది, పర్వతయాత్ర చేసేసాం, స్వామి విగ్రహ దర్శనం చక్కగా జరిగింది. ఆయన దొరకాలంటే అంటే ఆయన అనుగ్రహం దొరకాలంటే ఏం చేయాలి అంటే ఒక్కటే అర్థం భక్తి. ఇది బాగా తెలుసుకోవాల్సింది. పైగా ఈ క్షేత్రానికి భక్తవత్సల క్షేత్రం అని పేరు పెట్టించండి. ఇది ఒక పేరు. అందుకే భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద అంటూ గోవిందనామాలు మనం చెప్తూ ఉంటాం. భక్తవత్సల క్షేత్రం ఒక్కొక్క భక్తుడి పేరు మీద ఒక్కొక్కటి ఉన్నదండి. ఇప్పటికీ స్వామికి సుప్రభాత సేవ మొదలుకొని పవళింపు సేవ వరకు ఒక్కొక్కడు కూడా భక్తుడి పేరు ఉంటుంది. పైగా పువ్వులు ఉంటాయి అక్కడ. ఈ పువ్వులన్నీ అనంతాళ్వారు ఆయన పేరు మీద. ఇప్పటికీ అనంతాళ్వారు నిర్మాణం చేసినటువంటి పూల తోట ఉంది అక్కడ. ఎప్పటి కదా ఇప్పటికీ సాక్ష్యం. కానీ వేల వేల చరిత్రకి సాక్ష్యం అండి మన యొక్క ఆలయాలు. 100 ఏళ్ళు కూడా లేనటువంటి వాటిని మాన్యుమెంట్లకు కాపాడుకుంటుంటే వేల వేల చరిత్ర కలిగినటువంటి మన భారతీయ సంస్కృతిలో వేల వేల కట్టడాలు ఉన్నాయి. వాటన్నిటికీ తలచుకుని భారతీయుడుగా గర్వించాలి, ఉప్పొంగిపోవాలండి హృదయం. అలాంటి ఆలయాలు మనకు ఉన్నాయి సామాన్యమైనగా. అందుకే వేల వేల చరిత్రలో ఉన్న ఒక్కొక్క భక్తుడి పేరు మీద ఒక్కొక్కటి అక్కడ విశేషాలు ఉన్నాయి. అంటే హిస్టరీ ఎవిడెన్స్ ఇంకేం కావాలి. వాటన్నిటికి ఒక్కొక్కటి. ఇప్పటికి తరికొండ వారి హారతి ఉంటుంది, ఆవిడ పేరు మీద హారతి, నవనీత హారతి. అంటే వెన్న పెట్టి దానికి హారతి ఇస్తారు. దాన్ని పెట్టింది నవనీత తరికొండ వెంకమాంబ. అలాగే మేలుకొలుపు పాట, పౌడెప్పు పాట మా అన్నమయ్య. మధ్యలో ఎన్ని పాటలు ఆయన ఇవన్నీ వింటూ ఉంటాడు నేటికి కూడా. అందుకే తెలుగు బాగా అలవాటు అయిపోయింది. ఎవరెన్ని చెప్పినప్పటికీ కూడా అన్నమయ్య ఇచ్చిన సంపద అంత గొప్పగా ఇచ్చాడు మనకి. అందుకే భవ్యమైనది. ఇక ఆయన గర్భాలయంలో విశేషించి ఒక గడప ఉంటుంది. ఆ గడప పేరు కులశేఖరాళ్వారు పడి. ఈ కులశేఖరాళ్వారు కేరళ రాజు, సామాన్యుడి కాడిన కేరళ రాజు అయినటువంటి ఆయన ఎంత భక్తుడంటే సామాన్యుడిగా రామాయణం అంటే చాలా ఇష్టం. రామాయణం నిత్యం వినేవాడు ఆయన, పురాణ భక్త చేత వినేటప్పుడు తాదాత్మ్యం చెందేవాడు. అప్పుడు సీతమ్మని రావణుడు అపహరించాడు అని వినగానే సైన్యాన్ని బయలుదేరి తీశాడు. 10 లక్క మీద యుద్ధానికి వెళ్ళి బయలుదేరి వెంటనే అప్పటికప్పుడు వెంటనే రావణుడు రావణాసురుని చంపాడని చెప్పేసాడు. చివరి ఘట్ట అప్పుడు చెప్పేశాడు. అప్పుడు ఆయన స్థిమితపడ్డాట. అప్పటి నుంచి ఎక్కడెక్కడ రాముడికి కష్టం వచ్చిన ఘట్టాలనే పురాణవేత్త ఎడిట్ చేసి చెప్పేవాడు ఆయన దగ్గర. అంటే ఆయన తెలియదని కాదు, తాదాత్మ్యం అంటే. అలాంటి భక్తి అంత గొప్పది. అలా అంటే వెంకటేశ్వర స్వామిని వర్ణిస్తూ అంటాడు, ఈ పెదాలపై నవ్వును చూస్తూ గడపగా పడిందా చాలయ్యా, ఆ బ్రతుకు వస్తే చాలు అన్నాడు పాశురం. అందుకే పడి పేరు, పడి అంటే గడప, మెట్టు, గుమ్మం అంటాం మనం. అది కులశేఖరాళ్వారు పడి. ఎంత అందమైనటువంటి పేరు. పైగా ఆయన భక్తుల కథలు చాలా మన పురాణాల్లో ఉన్నాయి, చరిత్రలో చాలా కనబడుతుంటాయి. అలాంటి భక్తుల్లో మనకి
అన్ని వర్ణాల వారు ఉన్నారండి. మనం అనుకుంటుంటాం డబ్బున్న వాళ్ళ దేవుడు అని. ఏమీ కాదు. ఎవరైనా అలాంటి సంపన్నులు కానీ నాయకులు కానీ వస్తే ఆ దేవస్థానం పూర్ణ గంపం పడుతుంది కానీ దేవుడు పట్టడు, తెలుసుకోండి. ఆయన దృష్టి ఎవరి వైపు పెడతారంటే పడిగాపులు కాదు, పడి కాపులు. పడి అంటే మెట్లు, అక్కడ కాపు కంటే అలా కూర్చున్న వాడే పడిగాపులు పడ్డమాట. ఇక్కడ అక్కడ నుంచి మన తెలుగులోకి వచ్చిన పదం. ఆ పడిగాపులు పడ్డ భక్తులు ఉంటారే వాళ్ళని వీళ్ళు క్షణం సేపు లాగేవచ్చు, కానీ స్వామి చూపు వాడి మీద కలకాలం ఉంటుంది, తెలుసుకోండి. ఇక్కడ కానీ రికమెండేషన్తో గంటలకు నిలబడ్డా ఆయన చోటు గడుపు చేసుకుంటాడు, తెలుసుకోండి. ఆయన చూపు మన మీద పడాలి కనుక స్వామి ఎవరిని చూస్తాడంటే ఆయన కరుణ, దయ, ప్రేమను చూస్తాడు. అలాంటి భక్తులు అందరెందరో ఉన్నారు. అందుకే అన్నమయ్య అంటాడు, ఎటువంటి వాడువో నీ మహిమ, నీకు ఏదో పెద్దగా చేయాలని నేను లేదయ్యా, నీ భక్తులు కథ తీసుకుంటే తెలిసిపోతుంది అన్నాడు. కురువ నంబి వారి బక్కమట్టి పూలు కొన్ననాడు తెలిసే నీ భోగములు అన్నాడు ఇక్కడ. అంతే కదా, ఒక ముసలిగా నువ్వు తాత అని పిలిచావు, అప్పుడే తెలిసిపోయింది నేను పెద్దవాడు అన్నాడు. పెద్దవాడు అంటే అందరికంటే గొప్పవాడు అన్నారు కదా. నువ్వు ఒక భక్తుడిని తాత అని పిలిచావు అంటే నువ్వు చిన్నవాడు. భక్తుల కోసం నువ్వు మనవళ్ళకు కూడా ఆడుకుంటావయ్యా, ఎందరెందరూ నువ్వు ఎలా అనుగ్రహించావు నువ్వు అంటూ అన్నమయ్య చెప్తాడు. ఇక్కడ భక్తవత్సరుడు అంటే ఆయనకి ఏమీ అక్కర్లేదు, కేవలం నిష్కపటమైన భక్తి. పాండిత్యాలక్కర్లేదు, ఏం అక్కర్లేదు. భక్తి కొలది వాడి పరమాత్ముడు, భుక్తి ముక్తి తానే ఇచ్చు భువి పరమాత్ముడు, పట్టిన వారి చేపెట్ట పరమాత్ముడు, బట్ట బయటి ధనం పరమాత్ముడు, ఎట్ట ఎదుటనున్నాడిది పరమాత్ముడు, పట్టపగటి వెలుగు పరమాత్ముడు. అన్నమయ్య ఎంత అందంగా వర్ణించారండి. విత్తం కొద్ది వైభవం, చిత్తం కొద్ది శివుడిని సాగుతుంది. భక్తి కొద్ది భగవంతుడు. అందుకే నీ ఎడల కొరతే లేదు మరి నీరు కొలది తామెరవు అన్నాడు ఇక్కడ. అటువంటి వాడు భక్తి కొద్ది భగవంతుడు. అందుకే భక్తి కొలది వాడి పరమాత్ముడు. ఎంత తేలిగ్గా దొరికిపోతారంటే పట్టిన వారి చేపెట్ట. సామెత ఉంది తెలుగులో, ఎత్తువారి చేతి పెట్టారు. కొందరు పిల్లలు ఉంటారు, ఎవరు ఎత్తుకుంటే వాళ్ళ పిల్లల్లాగే అయిపోతారు. స్వామి అలాంటి వాడే, నీవు ఎత్తుకోవడం ఆలస్యం. పట్టిన వారి చేపెట్ట పరమాత్ముడు, బట్ట బయటి ధనం పరమాత్ముడు. అలాగే భగవంతుడు ఎక్కడ దాచిపెట్టారనుకున్నారా, బయట పరచేశారు, అయ్యారు పట్టుకోవడం ఆలస్యం. కనబడట్లేదా, పట్టపగటి వెలుగు పరమాత్ముడు. అంత స్పష్టంగా కనబడుతున్నాడు. దీన్నే మనకి వేదము దివీవ చక్షురాతనం ఇచ్చారు మంత్రములో చెప్తుంది. భగవంతుడు ప్రత్యక్ష వస్తువు మరి కనబడట్లేదంటే నువ్వు కళ్ళు మూసుకుంటూ సూర్యుడు కూడా కనబడ్డా ఏం చేస్తావు ఇక్కడ? నువ్వు కళ్ళు తెరవాలి, దానికి తగ్గ సాధన చేయాలి, పరమాత్మను అనుభవాన్ని తెచ్చుకోవాలి. అది భక్తి. ఆ భక్తి ఉన్న వాడికి అలా దొరుకుతాడయ్యా అంటే అన్నమాచార్య భక్తి వైభవానికి దొరికిపోయేవాడే భగవంతుడిని కీర్తించాడు. అందుకే భక్తికి మించిన సంపద లేదు. దానితో ఎవరెవరిని ఎలా అనుగ్రహించాడు అనే కథను మనం తెలుసుకుంటే భగవంతుని అనుగ్రహించిన విధానం అంటే నిన్నటి వరకు పర్వత వైభవం, ఇవాళ స్వామి మూర్తి వైభవం, ఇక భక్తి వైభవం మనం మిగిలినవి చెప్పుకుంటూ తరించిపోదాం. రేపటి రోజు తిరిగి సమావేశమై వెంకటేశ సర్వస్వంలో లీనమవుదాం. స్వస్తి. శ్రీకాంతాయ కళ్యాణనిధేర్ధినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.